సార్ వందనాలు వందనాలు వందనాలండి గారు. అమ్మా వందనాలు. బాగున్నా తల్లి? ప్రార్థన చేసుకుందాం. రఘునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాల వందనాలు తెలియజేస్తున్నాం. తిరిగి క్రీస్తు కుటుంబాల సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమపూర్ణుడా, ప్రతి రాత్రి 7-8 గంటల మధ్య కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి జూమును ఫేస్బుక్ ఛానల్ మీరు మాకు ఇచ్చారు. కృతజ్ఞతలు. తద్వారా అనేక గృహాల్లో ఒకే సమయంలో అయా నిన్ను స్తుతించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు, బిడ్డల క్షేమం కొరకు ప్రార్థించుటకు, తద్వారా ఆత్మీయంగా ప్రతిదినం మేము బలపడి క్రీస్తునందు స్థిరపట్టుకు కృప దయచేయండి. ఈ రాత్రి వేళ మా పాపాలు క్షమించండి. చూపులు, మాటలు, క్రియలు, ఆలోచన, ప్రవర్తనలు యేసు రక్తంలో గడిగి పరిశుద్ధపరచు నాయన. నువ్వు ఆడుకునే పనిముట్లుగా, పాత్రలుగా మమ్మల్ని మార్చండి. ఈ లోకంలో విస్తారమైన పరిచర్య ఉంది నాయన. ఈ పరిచర్యలు వర్ధల చేయండి. ఎన్నో కుటుంబాల చిక్కుల్లో, శోధనలో, వ్యాధుల్లో పడిపోతున్నాయి. సాతాను ఎన్నో కుటుంబాలను కూలదోస్తున్నాడు. ప్రతి రాత్రి ఈ ప్రార్థన ద్వారా మేము క్రీస్తులో ఉండటానికి, క్రీస్తునందు బలపరచబడిన గృహాలుగా వర్ధిల్లటానికి కృపనిమ్మని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 243వ కీర్తన, 20 ఫామ్లో 87వ కీర్తన, పరిశుద్ధాత్మను గోరుమా జీవమా యేసు అనే కీర్తన అందరూ కలిసి. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మ తులని పరలోకపు తండ్రి పలికే వేదము నందు. పరిశుద్ధాత్మ లేనిది వేదాగామ పఠనము గాదది. వేదాగామ పఠనము గాదది. తెరచీకటింత సరకులు వెదకు రీతి పరు వెదకిదను నిరర్ధకమై పోవును వేగా. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని చందవేయతి. వర్షము లేని చందవేయతి. పరబోధకముల వర్తితమైన పనులు జీవ రహితములై అనుభవముగాని వైయుండు. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగు తిరుగుట కాదది. యేసు ప్రభుని ఎరుగు తిరుగుట కాదది. నరరూపు దాల్చిదు నరుల రక్షణ కొరకు మరణముల్దిన ప్రభుని కరుణాధికము ఒడయ. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. దురితేర్చాలను గొప్ప యురుల దాగిలి భక్తి
తరిగిపోవుట కద్ది దొరకానందున సొమ్ము పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలుట, అన్నిటికన్నా ప్రబలమైన మేలుట. నెరనమ్మి మొరబెట్టు పరమ పావను రద్ది కరుణించి నీ కొసగు మరణాంతమగుదనుక పరిశుద్ధాత్మను పరుము. జీవమాయేసు ప్రభు నీ పేరట వేడుము. జీవమాయేసు ప్రభు నీ పేరట వేడు. వీలున్న వారందరూ లేచి నిల్చుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకుందాం. వీలున్న వారు లేచి నిల్చుంటే వీలున్న వారు లేచి నిల్చుని ఉంటే ఆరాధన క్రమాన్ని జరుపుకుందాం. మీరు కూడా మీ గృహాల్లో ఈ ఆరాధన పెద్దగా పాడాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము. అవి నాకు త్రోవ చూపు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని ఎదుకు చేరుదు. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ప్రభునందు నీలారా యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకున్నాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందునను కుంటిని. దేవు నా పాపదోష పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసిమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు నీకు లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమకై వచ్చుచున్నాను. మా కొరకు చనిపోవుటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగులు కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును
నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలము మన పాపములన్నిటినీ క్షమించుతున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయు. క్రితం తరువాతి 22వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా అగాధ స్థలం నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగము లాందునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలము జరుగున ఇలాకు సమాధానం నరుల కాయన దయా. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాల, పరిపూర్ణ శక్తిగా పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమ పాచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును పరితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచుచున్నాము. ఏకా కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము. చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనలించి కనికరించు.
పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలు చున్నామెప్పుడు ఆమేన్. ప్రభువు మీకు నుండుగాక నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థితుము. ఆశ్రయమును కోటయులు దేవ, యావత్ భక్తికి కర్త, నీ సంఘము చేయు ప్రార్థనలు విని మేము విశ్వాసముతో అడుగు వాటిని అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించు నీ ప్రియకుమారు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. క్రితంలోని 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు వ్రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-11 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23-35 వచనాలు. జూపల్లి జార్జిగా అందుబాటులో ఉన్నారా? మాణిక్రావు ఉన్నావా? ఉన్నాను సార్. నువ్వే చదువు పత్రిక ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-11. సువార్త టీచర్ గారు చదువుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35. చదవాలా సార్? క్రితం తర్వాతి 22వ ఆదివారములపై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు గర్వమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలిగినట్లు మీరు యేసు క్రీస్తు వలన అయిన ప్రతి నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుతున్నాను. ఈ వాక్యము ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 23 నుంచి 34. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. మాస్టర్ గారండి, వందనాలండి. ఈ జన్మలకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త చిత్తంలోని 22వ అధ్యాయంకు ఏర్పాటు చేస్తున్నారు. సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 35వ వచనం వరకు. 23వ వచనం ప్రారంభం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమని. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపారు. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పు అంతయు క్షమించుదును. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననేది. ఈ వాక్యం క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అలాగే నిలిచి ఉండి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 323వ కీర్తన, 20 స్వాములు 119వ కీర్తన, రావయ్య యేసునాథ అనే కీర్తన పాడుతున్నాం. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవ జయమము చేపట్టుటకు రావయ్య యేసునాథ. హద్దులేక మేము ఇలా ముద్దులమయ్యుంటివి, మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్య యేసునాథ. నిండు వేడుకతోను మము బెండు వడక చేసి
ఆ గండంబులన్నీయు ఖండించుటాకు రావయ్యా యేసునాదా. నేరాలేని పాపము మాకు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్యా యేసునాదా. పాపులమయ్యమేము పరమ తండ్రిని గానకను, మా పాపంబులన్నీ పారాద్రులుటకు రావయ్యా యేసునాదా. అందమైన నీదు పరమానందపురమందు మేమందరము జరి ఆనందించుటకు రావయ్యా యేసునాదా. రావయ్యా యేసునాదా, మా రక్షణ మార్గము నీ సేవా జయమము చేపట్టుటకు రావయ్యా యేసునాదా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాన్ని కలుగుగా. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాల వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన సాయంత్రం ఇచ్చి మరొక నూతన ఆదివారం, గడిచిన ఆదివారం నుండి మరి ఈ ఆదివారం వరకు సజీవులుగా కాపాడి ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొనే భాగ్యం ఇచ్చాడు. తిరిగి సాయంత్రం ఈ క్రీస్తు కుటుంబాల జూమ్ ద్వారా మన గృహాల్లో మళ్ళీ ఆరాధన చేసుకొని దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఆసక్తిగా పాల్గొన్న మీకు కూడా నేను ప్రభు పేర శుభాలు తెలియజేస్తున్నాను. త్రిత్వంలోని 22వ ఆదివారం, వచ్చే ఆదివారంతో ఈ త్రిత్వ కాలం పూర్తయి ఇక అడ్వెంట్ కాలంలోకి వెళ్తాం. కాబట్టి వచ్చే ఆదివారంతో ఈ త్రిత్వ కాలం ముగుస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అడ్వెంట్ కాలం అంటే క్రీస్తు ఆగమన కాలం. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుంచి 35 వచనాలు. ఈ రెండు పాఠ్య భాగాల్లో అంతర్లీనంగా ఒక ప్రాముఖ్య ఉద్దేశం ఉంది. అదేమిటంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు దినమున విశ్వాసులు ఎలా ఉండాలి, సంఘంలోని విశ్వాసులు ఎలా ఉండాలి అంటే నిష్కపటులను నిర్దోషులై ఉండాలంట. క్రీస్తు దినం అంటే క్రీస్తు రెండవ రాకడనే అర్థం. క్రీస్తు రెండవసారి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? రెండు రకాలుగా ఉండాలి. ఒకటి నిర్దోషులు, ఒకటి నిష్కపటం, రెండవది నిర్దోషులు. కపటం ఉండకూడదు, దోషం ఉండకూడదు. మన పాపాలన్నీ యేసు రక్తంలో కడగబడి మనం ఒక కొత్త జీవితంలో ఉండాలి. ఉంటేనే ఆయన ఎదుర్కోగలం, నిత్య జీవితంలోకి వెళ్ళగలం, నిత్యరాజ్యంలోకి. ఇక్కడ సువార్త పాఠం మత్తయి సువార్త 18వ అధ్యాయం 23, 35 వచనాల్లో 23 మరియు 32, 35 వచనాల్లో పరలోకరాజు లెక్క చూస్తున్నాడు. ఇక్కడేమో క్రీస్తు రెండవ రాకడ, అక్కడేమో లెక్క చూస్తున్న రాజు. పరలోకం అనేది దాన్ని ఒక ఉపమానంగా ప్రభు చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే రాజు తన పనివారి దగ్గర లెక్క చూస్తున్నాడు. ఆ లెక్క లాంటిది పరలోకం అన్నాడు. ఆ లెక్కలో ఎలా ఉండాలి మనము అంటే ఇక్కడ వ్రాయబడిన మాటలు గుర్తు చేస్తున్నాను. అదేమిటంటే కనికరము, క్షమాపణ, రెండు గుణాలు చెప్పాడు. 32, 35 వచనాల్లో కనికరం, రెండవది క్షమాపణ. అంటే క్రీస్తు రెండవ రాకడలో మనం ఎలా ఉండాలి పౌలు గారు చెప్పాడు. పరలోక తీర్పు ఎలా ఉంటుంది అంటే క్రీస్తు వచ్చేటప్పుడు మనం ఎత్తబడేటప్పుడు నిర్దోషులు నిష్కపటులై ఉండాలి. పరలోకంలో దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆ తీర్పులో మనం ఎలా ఉండాలో ప్రభువే ఉపమానంలో చెప్పాడు. అది కనికరం కలిగి ఉండాలి మరియు క్షమాపణ కలిగి ఉండాలి. ఈ రెండు లక్షణాలు
క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. అంటే 2 పాఠ్య భాగాల్లో కూడా రెండవ రాకడ, తీర్పు ప్రస్తావన మొత్తం కలిపి 4 లక్షణాలు అక్కడ ప్రస్తావించారు. నిష్కపటులు, నిర్దోషులు, కనికరం కలిగిన వారు, క్షమాపణ కలిగిన వారు. ప్రభునందు ప్రియమైన వారులారా, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రిక చెరపత్రిక. పౌలు గారు చెరలో ఉండి కూడా కొన్ని పత్రికలు రాసి పంపించారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చెరలో ఉన్నవాడికి ఆనందం ఏడుంటుంది, అయినా చెరలో కూడా క్రీస్తునందు ఆనందించడం అలవాటు చేసుకున్నాడు. క్రైస్తవులు అన్ని అనుకూలతలు, ఆర్థిక వనరులు, స్థలాలు, పొలాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ ఉంటే ఆనందించటం కాదు, ఏమీ ఉన్నా లేకపోయినా క్రీస్తునందు ఆనందించటం అలవర్చుకోవాలి. యోబు గ్రంథంలో, యోబు 1వ అధ్యాయంలో సంపన్నుడు తూర్పు దేశాలన్నిటిలో. అప్పుడు ఉదయాన్ని లేచి దేవుణ్ణి ఆరాధించాడు. 5వ వచనంలో అరుణోదయమున ప్రతినిత్యం అలాగూ చేయుచున్నాడని. కానీ అదే యోబు 2వ అధ్యాయం దాటేలోపు పెద్ద దరిద్రుడైపోయాడు. ఏమి లేకుండా పోయింది. ఒంటి నిండా కురుపులు, చిల్లపెంకుతో గోక్కుంటున్నాడు. మిత్రులు దూరంగా ఉన్నారు, అందరూ తెలియనట్టుగా ఉన్నారు, భార్య చనిపోమంది. యోబు చెప్పిన మాట, యెహోవా వలన మేలు అనుభవింప తగునా, కీడు అనుభవింప తగదా? ఆ ప్రశ్నలు క్లియర్గా చేసి చెప్పుకోవాలి. అంటే నిన్నటిదాకా దేవుడి వల్ల మేలు అనుభవించాం కదా, ఇప్పుడు ఏదో చిన్న కీడొస్తే అనుభవిద్దాం. ఇది క్రైస్తవ్యం. వెలుగు తర్వాత చీకటి ఉంటుంది, చీకటి తర్వాత మళ్ళీ వెలుగు ఉంటుంది. చీకటి వస్తుందని చెప్పేసి దేవుణ్ణి వదులుకుందామా? మేలు అనుభవింప తగునా? అది కుదిరిద్దా? కీడొస్తే అనుభవించవద్దా? యోబు గారు ప్రశ్నలై వాస్తవమే. సేవా జీవితంలో, విశ్వాసంలో మనకు దేవుడు అడిగినవన్నీ ఇస్తానే ఉంటాడు. కరోనా లాంటి గొప్ప మరణాలు తప్పించాడు. ఎన్నో రోజు మరణాలు పెట్టినాం. అసలు చాలా సహజమైపోయాయి మరణాలు. వాటిలో మనం క్షేమంగా ఉంటున్నాం. మరి క్షేమంగా ఉంచిన దేవుడు ఎప్పుడైనా ఇరుకు మార్గంలో గుండో, ఇబ్బందిలో గుండా వెళుతున్నప్పుడు దాన్ని బట్టి దేవుణ్ణి దూషించకూడదు, దేవుణ్ణి తోలనాడకూడదు, వదులుకోకూడదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు చక్కని పౌలు గారు చెబుతున్న మాట, ప్రభునందు ఆనందించండి అంటే పౌలే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి చెరపత్రిక ఇది, మరలా చెప్పుదును ఆనందించుడు అంటున్నాడు. ప్రతికూలతలో కూడా దేవుని బిడ్డలు ఆనందిస్తారు. అంతెందుకు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలోనే పౌలు శీలను చెరసాల పెడితే రాత్రంతా పాటలు పాడి దేవుని కీర్తించారు. ఆ చెరసాల దెబ్బలు, హింస వారి భక్తిని, విశ్వాసాన్ని ఆపలేదు. ఆ శక్తి దానికి లేదు. ప్రభునందు ప్రియమైన వార్లారా, 62వ కీర్తన 11వ వచనంలో, దావీదు కీర్తనలో 62:11లో, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చును, 2 మార్లు అది నాకు వినపడి. ఒకసారి దేవుడు చెప్తే అది ప్రతిధ్వనించింది. బలము నాది, దావీదు బలము తనదని దేవుడు ఒకమారు సెలవిచ్చింది. అందుకే 18వ కీర్తనలో దావీదు యెహోవా నా బలం అని కీర్తన గానం చేశాడు. మనం దేవుని బలంతో ఉంటున్నాం, మన బలం కాదు. ఆర్థిక బలం ఆగదు, దైవ బలమే. కాబట్టి దేవుడు ఒకసారి చెప్పాడు, అది 2 మార్లు దావీదుకి వినపడి. కాబట్టి ప్రతిధ్వనిస్తుందని గుర్తు చేస్తున్నా. దేవుని బలము, దేవుని ఆదరణ, ఆనందించండి నేను తోడుంటాను అనే మాటలు మన చెవుల్లో పదే పదే అవి వినబడుతూనే ఉండాలి. ప్రభునందు ప్రియమైన వార్లారా, క్రైస్తవ జీవితమే భిన్నమైంది. ఇది లోకానుసారమైంది కాదు, శరీరానుసారమైంది కాదు. యేసుక్రీస్తు కొరకు ప్రత్యేకించబడింది. ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచబడింది. కాబట్టి క్రైస్తవ జీవితం బాధలు ఎదుర్కొనేది, కన్నీళ్ళు ప్రార్థనలో తుడుచుకునేది. అవునా? బాధలు, వేదనలు అనుభవిస్తూ కూడా మరొకరి కొరకు బాధ్యత తీసుకొని ప్రార్థించేది. మన కొరకే కాదు, ఆ శ్రమల్లో వారు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇక్కడ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం, పౌలు 2వ మిషనరీ ప్రయాణం. మొదటి మిషనరీ ప్రయాణం 13వ అధ్యాయంలో మొదలవుతుంది. అపోస్తల కార్యాలు 13లో అంత్యోక సంఘంలో పౌలు బర్నబాలను ప్రభువే పిలుచుకొని అభిషేకించుకుంటాడు.
అది 13, 14, 15 అధ్యాయం. ఇంకా 16వ అధ్యాయంలో అంటే 15 తర్వాత ఈ 16లో రెండవ మిషనరీ ప్రయాణం. మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలు, బర్నబా. ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో శీల తోడవుతాడు, తిమోతి కూడా తోడవుతాడు. కాబట్టి పౌలు గారు ఈ ప్రాంతానికి సేవ నిమిత్తమై వెళ్తాడు, ఫిలిప్పి అనే ప్రాంతం. ఒక విషయం ఏంటంటే, ఫిలిప్పి అనే పేరు అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి గారిది, మహా అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి గారిది. ఆ ప్రాంతానికి సేవ నిమిత్తమై వెళ్ళటం జరుగుతుంది. అక్కడ సంఘ స్థాపన జరుగుతుంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 12 నుంచి 40 వచ్చిన మధ్య ఈ చరిత్ర మీకు వ్రాయబడుతుంది. ఈ పత్రిక క్రీస్తు శకం 60లో వ్రాయబడింది. ఈ పత్రిక క్రీస్తు శకం 60 సంవత్సరంలో ఈ ఫిలిప్పి సంఘానికి వ్రాయటం జరిగింది. వ్రాసే కాలానికి హింసకు గురై పౌలు జైల్లో ఉంటాడు. అయితే పౌలు కృంగిపోలేదు, జైల్లో కూడా సిగ్గుపడలేదు. ఆ ప్రభు కొరకు శ్రమలు అనుభవించటం అది ఒక ధన్యతగా భావించాడు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 5:11లో నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటారు. పౌలు గారు ఆ ధన్యతలో ఆ వాక్యాన్ని చూసుకున్నాడు. జైల్లో ఉండి కూడా కుంగిపోలేదు. ఎందుకు ప్రభా నీ సేవ చేతి జైలేంది, క్యారేజ్ ఏది, కవర్లు వేయి, డబ్బులు వేయి, కార్లు వేయి అనలా. జైల్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు, జైల్లో కూర్చొని పత్రికలు రాశాడు. ఆ పత్రికలు ఈనాడు క్రైస్తవ సంఘానికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రపంచ పరిచర్యలో పౌలు గారి పత్రికలు. ప్రభునందు ప్రియమైన వార్లారా, పౌలు ఫిలిప్పి సంఘాన్ని అభినందిస్తున్నాడు. సువార్త పనిలో తనతో కూడా కాడి మోస్తున్న వారు అనే భావన వారికి తెచ్చాడు. అన్నిటి మించి పౌలు గారు మీకు రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు అన్నీ ఆయన రాసినాయి. అయితే కొన్ని సంఘాలు ఆయనకు కన్నీళ్ళు తెప్పించాయి, కొన్ని సంఘాలు ఆయన కోపాన్ని తెప్పించాయి. ఆ కొరింథీ సంఘంలో శరీర పాపం అధికం, ఆయన కోపం వచ్చేసింది. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ఆ తరువాత గలతీ పత్రిక వాళ్ళు వెంటనే మళ్ళీ పాపంలోకి అంటే విగ్రహారాధనలో నుండి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తారు. వెనక్కి వెళితే కోపం వచ్చింది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడి నుంచి భిన్న సువార్త వైపు వెళ్ళిపోతారు. ఆయన చెప్పిన దానికి భిన్నంగా అది ఆయన కోపం తెచ్చిపెట్టింది. ఇలా కొన్ని సంఘాలు ఉంటే ఫిలిప్పి సంఘం ఆయనకి చాలా సంతోషం వేసింది. ఆ సంతోషానికి కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వార్లారా, నేను బంధకముల్లో ఉన్నప్పుడు అంటే 1వ అధ్యాయం 7వ వచనం, నేను సువార్త పక్షం వాదించుటం దాన్ని స్థిరపరచుటందు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు, మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నారు. చాలా అద్భుతమైన మాట. ఒక సేవకుడు సంఘాన్ని గురించి చెబుతూ మీ సంఘం నా హృదయంలో ఉంది అంటే హృదయంలో స్థానం సంపాదించుకున్న సంఘంగా అది వ్రాయబడి ఉంది. దీనికి మరో కారణం ఏమిటంటే, పౌలు గారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, ఈ సంఘ స్థాపన జరిగి వెళ్ళిన తర్వాత చాలా దినాలకి పౌలు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు కనుక్కుంటారు. చాలా దినాల తర్వాత అప్పటికి పౌలు చెరసాల్లో ఉంటాడు. ఇప్పుడున్న కమ్యూనికేషన్ సిస్టమ్, ట్రావెల్ ప్రయాణ సౌకర్యాలు ఏడున్నాయి. పౌలు ఉన్న జైలుకి ఈ ఫిలిప్పి ప్రాంతానికి 100 మైళ్ళ దూరం. 100 మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు పక్కనే బాపట్ల పక్క గుంటూరు, చీరాలో, పొన్నూరు పక్క వాళ్ళనే పరామర్శించలేకపోతున్నాం. ఊళ్ళో ఉన్నారని తెలిసి పలకరీయలేకపోతుంది. మానవ సమాజం రాను రాను ప్రేమలు చల్లారిపోతున్నాయి కదా. ఈ 100 మైళ్ళ దూరంలో ఉన్న పౌలు ఏమయ్యాడు, ఎలా ఉన్నాడో కనుక్కొని ఆయనకు సహకారం అందించాడు. చాలా రోజుల తర్వాత కొంతమందికి సంఘ కాపుర్లను నిరంతరం ప్రేమిస్తూ మంచి చెడ్డలు తెలుసుకుంటారు. మన సంఘంలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు కాక వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమైందో ప్రార్థనలో గుర్తు చేసుకుంటారు. వాళ్ళకు కొంత సహకారం అందిస్తూ ఉంటారు. అది దేవునికి చేసినట్లే అన్నాడు. ప్రభు ఏమన్నాడు, మిక్కిలి అల్పులు వీరికి చేస్తే నాకు చేసినట్లే అన్నాడు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి.
నన్ను గురించి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయు సాగితునని ప్రభునందు మిక్కిలి సంతోషించింది. పౌల్ని అందరూ వదిలిపెట్టెళ్ళారు. పౌలుని అందరూ వదిలిపెట్టయితే చెరసాలలో ఉన్నప్పుడు వీళ్ళే ఎంక్వైరీ చేశారు ఎక్కడున్నాడని. అక్కడున్నాడు తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆవేదన వ్యక్తం చేస్తాడు. తిమోతికి రాస్తూ 18వ వచనం, ఎఫెసులో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళారు, ఆసియాలోని వారందరూ. 15వ వచనం 2 తిమోతి 1:15, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారు. నీకు తెలుసు కదా తిమోతి. ఆ తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఇంకా బాధపడుతూ ముగింపు వచనాల్లో చెబుతాడు. ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, 16వ వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షం నిలవలేదు, ఒక్కడే పోరాటం చేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ అనేకులు పౌలుని వదిలిపెట్టేశారు. కానీ వీళ్ళు పౌలు ఎక్కడున్నారో తెలుసుకునేలా సహాయం చేశారు. పౌలుకి చాలా ఆనందం వేసింది. అబ్బో, ఇలాంటి సంఘాలు కూడా ఉంటాయా వ్యక్తులు. కొన్నిసార్లు ఎంత మానవులు అయినా సేవకులమైనా తోటి వారి ప్రేమ, ఆదరణ, ప్రేమపూర్వకమైన పరామరిక కోరుకుంటాం. మానవ నైజమే. ఇంకా దేవుని సేవకులు, విశ్వాసులు, తోటి సహకారుల మంచి చెడులు తెలుసుకుంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకసారి, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు, 99 ఆ ప్రాంతం, ఓ పాస్టర్ గారు కోమాలో పడిపోయి ఉన్నాడు. చాలా రోజులు, అంటే 99 అంటే ఇప్పుడు 25 అంటే 26 సంవత్సరాలు, 25 పడిపోయి ఉంటే చాలా రోజులు అవుతుంది, కోమాలో ఉన్నాడు. ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నిలబడి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆయన చూడటానికని వెళితే ఆయన అంటున్నాడు, ఈ వ్యక్తి మా గురించి ఎక్కువసార్లు ప్రేయర్ చేశాడు సార్, మాకు చాలా సహాయం చేశాడు, మమ్మల్ని ప్రార్థనలు ఎత్తిపెట్టాడు. ఆ రోజు ఆయన ప్రార్థన చేయకపోతే మేము అంతా, కుటుంబం అంతా చాలా ప్రమాదంలో పడిపోయేవాడిని, మమ్మల్ని ధైర్యపరిచారు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉంటే నేను చూడటానికి వచ్చాను సార్ అని ఆయన మెప్పుకోల కోసం మాట్లాడచ్చు. ఆయనే కోమాలో ఉన్నాడు. కొంతమంది చేసిన మేలు మర్చిపోరు, సంఘస్థుల్లో కూడా, సంఘంలో కూడా. కానీ కొంతమంది ఈజీగా మర్చిపోతున్నారు. అసలు ఈ రోజుల్లో ఊరికనే మర్చిపోతున్నారు. ఆ మర్చిపోయే వాళ్ళు పాస్టర్ గారులు ఎక్కువగా ఉంటున్నారు. అసలు విషయం పాస్టర్ గారులే మర్చిపోతున్నాం. నిజమే నేను చెప్పేది. ఏ సంఘంలో ఎవరు ఎలా ఉపయోగపడతారు, ఎవరి వల్ల ఏ లాభం, ఏ మేలో వాళ్ళతో చక్కగా మాట్లాడటం, తీయటి మాటలు. పౌలు గారు అంటాడు, నేను తీయటి మాటలు ఎప్పుడు ఉపయోగించనంటాడు. స్వార్థ సేవ ఎప్పుడు 2 అంచులు వాడిగల కట్టు, అది తగులుతూనే ఉంటుంది, హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. 2 తిమోతి 4:3, ఖండించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది. అర్థం చేసుకున్న వాళ్ళేమో కలిసి ఉంటారు, అపార్థం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరితో బాగుంటే మనకు అన్నీ బాగుంటాయి, మనకు రాబడి అని, సంఘంలో నెమ్మది అన్నీ ఎలా ఉంటాయో అనుకుంటారు. నాకు తెలిసి శ్రమలు, హింసలు, ఉపద్రవాలు, వ్యతిరేకతలు వచ్చినా దేవునితో ఉండటమే మంచిది. ఉన్న 2 రోజులు 3 రోజులు. ఎందుకంటే మనం దేవుడికి లెక్క చెప్పాలి. మనం వాళ్ళతో వీళ్ళతో ఎంత మంచిగా ఉన్నా దేవునితో విరోధంగా ఉంటాం. దేవునితో విరోధం మనం భరించలేము, ఎదుర్కోలేము, మన వల్ల కాదు. కాబట్టి మనుషులతో ఎదుర్కోగలం, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. నమ్మకంగా సేవ చేసినప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. మనం మనుషులను సంతోషపెడితే ఆ వ్యక్తిని రక్షణలోకి నడపలేము. ఆ వ్యక్తి తప్పుదిద్దాలి, ఆ బిడ్డకు ప్రార్థన అందించాలి, మారు మనసు రావాలి, పాప క్షమాపణ రావాలి, కొత్త జీవితం రావాలి, దేవునితో నడవాలి. ఈ నడక నేర్పే క్రమంలో దండించాల్సి వచ్చింది, క్రమశిక్షణ చేయాల్సి వచ్చింది, తప్పుదిద్దాల్సి వచ్చింది. ఇవన్నీ ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చిన తర్వాత కానీ అర్థం చేసుకో. ఈలోపు అపార్థాలు కూడా ఉంటాయి. కాబట్టి నవీన సమాజంలో చక్కని మాటలు, ఎందుకంటే అబద్ధ బోధకులు వస్తారని ప్రభువే చెప్పాడు అంచె దినాలు.
అబద్ధ బోధ అంటే వ్యతిరేకమైన బోధ కాదు. అంటే అబద్ధ బోధాలంటే అబద్ధాలు సైతాను బలం, సైతాను ఆయుధం. యేసుక్రీస్తుని గురించి మారు వరుస రక్షణ లేకుండా వాక్యం చెప్పిస్తారు. మనల్ని పొగిడితే ఆనందం, మనల్ని మెచ్చుకుంటే ఆనందం. సువార్త చెప్పే కొద్ది నిమిషాల్లోనే పొగడ్తలు మెప్పులతో దేవుని వాక్యం ఏం చేద్దాం? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఫిలిప్పు సంఘం పౌలుని బాగా అర్థం చేసుకుంది. పౌలు గారు చాలా కఠినమైన వాక్యం చెబుతాడు. దాంట్లో నో డౌట్. కఠినంగా మాట్లాడతాడు, చాలా కష్టమైన పదాలు వాడతాడు. పౌలు పత్రికలన్నీ గుండెలు బగిలేలా మాట్లాడతాడు. అందువలన పౌలుని అర్థం చేసుకొని పౌలు హృదయంలో స్థానం సంపాదించిన సంఘం ఫిలిప్పీ సంఘం. కోర్స్ ప్రతి కాపరి గృహాల జీవితాల్లో కొన్ని సంఘాలు, కొంతమంది వ్యక్తులు గుర్తుంటూనే ఉంటారు. ఎప్పుడు బాగా ఇసుకిచ్చి బాధ పెట్టిన వాళ్ళు, బాగా ప్రేమగా చూసిన వాళ్ళు, పాషగాలకు వెన్నుదన్ను నిలిచిన వాళ్ళు ఉంటారు. దాంతోపాటు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ గుర్తుంటారు. ఎందుకంటే ఏం చేయలేని ప్రార్థన చేసింది. మరి నన్ను గురించి ఇన్నాళ్ళకు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, నన్ను గురించి మరలా యోచన చేయి సాగితరని ప్రభువు నన్ను మిక్కిలి సంతోషించుతుంది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు, కానీ తగిన సమయం దొరకకపోయింది. నాకు కొదువు ఉండి ఇలా అంటే వాళ్ళు ఏదో ఇస్తారని పౌలు ఆశించి చెమట్ల. పౌలు సంపన్నుడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు, అన్నిటిని వదులుకొని సేవకు వచ్చినవాడు. ఏదో ఆశించి పౌలు ఈ మాటలు చెప్పట్లేదు. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎదుగుదు. ప్రతి విషయంలో, అన్ని విషయంలో కడుపు నింపుకున్నటువంటి ఆకలి ఉండుట, సమృద్ధి ఉండుట, లేమి ఉండుట, ఇవన్నీ నాకు తెలుసు. అయితే నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు రాసిన పత్రికలకి బయట ఉన్న పత్రికలు చాలా వ్యత్యాసం. మనకి యాత్రికుని ప్రయాణం మరి అలాగే రాయబడింది. ఆ తరువాత ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ కూడా. ఇవి బైబిల్ తర్వాత చదవదగ్గ పుస్తకాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుకి ఈ ఫిలిప్పీ సంఘానికి ఉన్న అనుబంధం. ఫిలిప్పు సంఘం పౌలు అభినందిస్తున్నాడు. శ్రమలో పౌలుకి తోడున్న సంఘం ఎదుర్కొని ఎక్కడున్నాడు, ఏ జైల్లో ఉన్నాడు తెలుసుకొని వారు సహకారం అందించారు. ప్రభునందు ప్రియమైన వారులారా, పౌలు 1వ అధ్యాయం అంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 11 వచనాల్లో కొన్ని విషయాలు ప్రస్తావించాడు. అవేమిటంటే, ఎలికాట్ అని ఒక పండితుడు, నూతన నిబంధన పండితుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ భాగంలో 2 ప్రాముఖ్యమైనవి ఏమిటంటే, ఒకటి రిమెంబరెన్స్, రెండవది గ్రాటిట్యూడ్. ఈ 2 పదాలు ఈ ప్యాసేజ్కి 3 నుంచి 11 వచనాలకి చాలా ప్రాముఖ్యమైన భాగాలు. 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు రూఢిగా చెప్పిన మాటలు ఉన్నాయి. సత్క్రియలు ప్రారంభించిన దేవుడు. సంఘంలో సత్క్రియలు చేస్తూనే ఉండాలి. విశ్వాసులు, కాపరి, సంఘము సత్క్రియలు చేయడానికి ఆయన ప్రాణం పెట్టింది. అది ప్రారంభించే దేవుడు. సత్క్రియలు కొంతమంది కొన్నాళ్ళు చేస్తారు, కొంతమంది జీవితకాలం చేస్తూనే ఉంటారు. సత్క్రియ చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకుంది. ఆ సత్క్రియ ఏం చేస్తుందంటే సంఘము యొక్క ప్రేమను, సంఘము యొక్క సేవను విస్తృతపరుస్తుంది. ప్రతి సంఘం కూడా సత్క్రియలు ఎక్కువగా చేయాలి. అంటే విశ్వాసం. ఇది బలపరిచిన వాడు, ప్రారంభించిన వాడు దేవుడే. పూర్తి చేయాల్సిన వాడు సంఘం. ప్రారంభించిన దేవుడు, అది పూర్తి చేయాల్సింది ఫిలిప్పు సంఘం అని పౌలు గారు వ్రాస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు గొప్ప గొప్ప పనులు ప్రారంభిస్తాం, ముగించాం, కొనసాగించం. ఆరంభ సూరత్వం, ఆ పని ఈ పని మొదలుపెట్టేసి మధ్యలో వదిలేస్తాం. అది ఉదయారాధన కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, అనాథలకు ఆహారం వేయటం కావచ్చు, దేవునికి మహిమకరమైన పరిచర్యలు కొంతమంది ప్రారంభిస్తారు, పూర్తి చేయలేరు. ఇక మరొకటి ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు 2వ రాకడలో సంఘం ఎలా ఉండాలి అంటే 11వ వచనంలో చెబుతాడు. ఏమనంటే, ప్రభునందు ప్రియమైన నిష్కపటులు, నిర్దోషులుగా ఉండాలని పౌలు చెబుతున్నాడు. నిర్దోషులు, కపటం. నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతున్న కీర్తనలో మనకి ఇంకో చరణం మిస్ అయింది. అది రాయమని చెబుతున్నాం, మర్చిపోతున్నాడు.
అదేమిటంటే కపట మనసు లేకున్న సమయాన్ని నీకు ఇచ్చిన చాలను. కపటమైన మనసు, మానవ స్వభావమే, తొలి మానవుడే కపటం కలిగినవాడు. తొలి మానవుడు అంటే మీరు ఆదాము అవ్వలు లెక్కేసుకోబాకండి, వాళ్ళు సృజించబడ్డవారు. తల్లిదండ్రులకు పుట్టిన మొదటివాడు కయ్యూను, కపటం. తమ్ముడు చంపొచ్చి దేవుడు అడుగుతుంటే నాకేం తెలుసు అంటాడు. ప్రభునందు ప్రియమైన వార్లారా, 15వ కీర్తనలో దావీదు యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అనే ప్రశ్నకి జవాబు చెబుతూ కపటముగా ప్రమాణం చేయక, అంటే చెలికానికి కీడు చేయనోడు. ఒకరిని నమ్మి మనం మనతో ఉంచినా మనం ఆయనతో ఉంచి మనం వాళ్ళకి కీడు చేయకూడదు. 15వ కీర్తనలో చెబుతాడు ఏమనంటే, నీ పరిశుద్ధ పర్వతం అంటే దేవునికి దగ్గరగా ఎవడు ఉండగలరు అంటే యథార్థమైన ప్రవర్తన, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు, అట్టివాడు నాలుకతో కొండిట్లాడు, చెలికాని కీడు చేయుడు, తన పొరుగు వాని మీద నిందమోపుడు, తన దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానిస్తాడు, అతడు ప్రమాణం చేయగా మాట తప్పడు. ఇవన్నీ రాసి ఇద్దరు సంఘంలో లేదా ఇద్దరితో స్నేహం చేస్తాను. క్రైస్తవుడు కపటంగా ఉండకూడదు. కపట భక్తి మంచిది కాదు. మనకేమొస్తుంది ఏం పోతుందో లెక్కేసుకుంటే ఎప్పుడో మొత్తం ఆరోగ్యము ఆర్థిక వల్ల మొత్తం పోతాయి. మనకి ఏదైనా లాభం వస్తేనే మేలు వస్తేనే సేవ అనుకోబాకండి. నువ్వు చేసే పనికి దేవుడు చివరిలో ఒక బహుమానం ఉంచుతాడు. అది నీ బిడ్డలకో నీకో దీవెనకరంగానే ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డలు దీవించబడతారు తల్లిదండ్రుల ప్రార్థనకి. అలా దీవెన ఎక్కడికి పోదు. అన్నా ప్రార్థన సమయాలకు ఉపయోగపడలేదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తల్లి ప్రార్థన, ఎందుకంటే 22వ కీర్తనలో నా తల్లి స్తన్యపానం చేయించుండగా నువ్వు నాకు నమ్మకం పుట్టించావని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రార్థన జీవితం మన పిల్లలకు మేలవుతుంది, దీవెన అవుతుంది. ఇక్కడ పౌలు గారు ఈ పత్రికలో చాలా కఠినమైనటువంటి గ్రీకు పదాలు వాడాడు. అంటే ఒక్కొక్కసారి పదాల పదాన్ని బట్టి ఆ పదం వెనకున్న భావం అర్థం చాలా బలంగా ఉంటుంది. సపోజు ప్రేమ గురించి మనం అన్నిటి తెలుగులో ప్రేమ ప్రేమ ప్రేమే వాడతాం. గ్రీకులో 3 పదాలు వేరువేరుగా వాడారు. ఒకటి ఎరాస్, అట్రాక్షన్ బట్టి వచ్చింది, ఆకర్షణ. ప్రేమికులు పరస్పర ఆకర్షణ ఉంటుంది, అందం ఉంటేనే ఆకర్షణ. ఫైలియు రెండవది, అది దాని నుండే గ్రీక్ పదం నుంచి ఇంగ్లీష్ పదం ఫ్రెండ్షిప్ వచ్చి. స్నేహితులు ఎవరికైనా ఉంటారు, క్లాస్మేట్స్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పనిచేసే చోట స్నేహాలు విడిపోవచ్చు. అగాపే, అది యేసుక్రీస్తు సిలువలో చేసిన త్యాగానికి వాడిన పదం. కాబట్టి 3 ప్రేమలు ఒకటి కాదు. అగాపే ప్రేమ అనంతమైంది, బలమైంది. కాబట్టి నూతన నిబంధనలో గ్రీకులో రాశారు కదా, ఈ పదములు చాలా కఠినమైన పదాలు వాడాడు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, రోమాపత్రిక 12:1 చెబుతారు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని వేడుకుంటారు. సజీవ యాగంగా శరీరాన్ని అర్పించమంటారు. శరీరం ఎందుకు అర్పించాలి అంటే శరీరంతోనే పాపం జరిగింది. మనం ఇక్కడ చెబుతున్న మాట, సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలముగా మీ శరీరాన్ని దేవుడికి అర్పించండి. మనం శరీర పాపంలో ఉండి దేవునికి అనుకూలం కాలేము. దేవుడు కూడా శరీరానుసారుల ప్రార్థన వినడు. శరీరానుసారులు దేవునికి విరోధులు. దేవునికి విరోధుల మీద దేవుని కోపం ఉంటుంది. నేను ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఉదయాలు లేచి ప్రార్థనలు చేసినా, జూములు నడిపినా, నా శరీర పాపం వదిలిపెట్టకుండా ఉంటే దేవునికి నేను దూరస్తుడిని, 100% దూరస్తుడిని. దేవుని మధ్యలో అనుకూలంగా మార్చుకునే మంత్రాలు తంత్రాలు ఏమి లేవు, అవన్నీ ఉట్టిదే. ఎవరైనా మేము కానుకలు ఇస్తే మాకు మేము దేవునితో చెబుతామంటే అన్నీ ఉట్టి మాటలు, అసలు నమ్మాకండి. అందుకని పరిశుద్ధమును అనుకూలము, దేవునికి అనుకూలం. పరిశుద్ధతే దేవునికి అనుకూలం. 1 పేతురు పత్రిక 1:14 కూడా పరిశుద్ధతే
దావీదు కీర్తనలో ఇంకొక మాట ముందేసి చెబుతాడు, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలం అంటాడు. ఎన్నటెన్నటికీ అంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాత, క్రీస్తు రెండవ రాకడ ఏమి లేదు. ఎప్పటికీ ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. దావీదు కీర్తనలో నుండి 93వ కీర్తన 5వ వచనం, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. ఎన్నటెన్నటికీ, పూర్వకాలంలోనైనా, నేటి కాలంలోనే, రేపు కాలంలోనైనా పరిశుద్ధతే దేవుడికి అనుకూలం. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావంటే నీ గురించి ఎవరో రికమెండ్ చేయాల్సిన పని లేదు. నువ్వు పాపం విడిచిపెట్టలేదంటే ఊరంతా నీ గురించి ప్రార్థన చేసిన దేవుడు వినడు. కాబట్టి పౌలు గారు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనను సమర్పించుకోవడమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైందంట. ఇదే దేవుడికి నచ్చింది. ఆ కోణంలో ఫిలిప్పీ సంఘం పౌలు ఆజ్ఞలకు, ఆలోచనలకు, వాక్యానికి చాలా దగ్గరగా వారు జీవించారని చెప్పాలి. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారులారా, యుక్తమైన సేవ. ఆయన రాజుగా ఆబోచున్నాడు. మొదట ఆయన గొర్రెపిల్లలాగా వచ్చాడు. రేపు కొదమ సింహంలాగా రాబోతున్నాడు. ఆ రెండవ రాకడలో ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు. 18వ అధ్యాయం మత్తయి సువార్త 23-32 వచనాలు. మనకిచ్చిన పని ఏం చేశాం, ఎలా చేశాం, ఎంతవరకు చేశాం, ఇవన్నీ. దీనిలో ఒక ముఖ్యమైన భాగం ఏమిటంటే క్షమాపణ, కనికరము, క్షమాపణ. ధర్మశాస్త్రం అంతా కూడా ఇదే చెబుతుందండి. ధర్మశాస్త్రం అంతా కూడా ఇవి రెండింటి గురించి చెబుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరము గలవారు ధన్యులు, వారు మరలా కనికరం పొందుతారు. కనికరం గలవారు ధన్యులు. ఈ రాజు దగ్గర, పనివారి దగ్గర లెక్క చూస్తున్నాడు. ఓ వ్యక్తి 10,000 తలాంతులు అప్పున్నాడు. నీ డబ్బులన్నీ, నీ అప్పంతా తీర్చమని ఒత్తిడి చేసి అడుగుతాడు. లేదా వీడి భార్య పిల్లలు అమ్మేసేయమంటాడు. అప్పుడు అతను సాగిలపడి అంటాడు, కొంచెం ఓర్చుకో స్వామి, మొత్తం కడతాను అని. అప్పుడు ఆ రాజు దయగలిగి, వాడు సాగిలపడి అడిగిన దానికి జాలి కలిగి, దయగలిగి, సరిపో వదిలేస్తున్నాను, అప్పు తీసేస్తున్నాడు. ఈ 10,000 తలాంతులకి అప్పున్న వానికి ఇంకొకడు 100 తలాంతులు అప్పున్నాడు. ఈ 10,000 తలాంతులు అప్పున్నవాడు సరాసరి వాడి దగ్గరికి వెళ్ళాడు. వీడు వెళ్ళి, ఒరే అబ్బాయి, నాకు 10,000 తలాంతులు రాజుగారు తీసేశాడు, నేను నిన్ను కూడా క్షమిస్తున్నాను రా, వదిలేస్తున్నాను రా అంటే ఎలా ఉండేది. కానీ వీడు ఆయన దగ్గరికి వెళ్ళి వాడు గొంతు పట్టుకొని మొత్తం చెల్లించమంటే అతను కూడా అలాగే అడుగుతాడు, కొంచెం ఓర్చుకో, నేను చెల్లిస్తాను అని. యాక్ట్ కుదరదని జైల్లో పెడతాడు. ఈ సంగతి పనివారు వెళ్ళి రాజుగారికి చెప్పారు. అప్పుడు రాజుగారు వాడిని పిలిచి అడిగిన మాటలు ఏంటంటే, మొట్టమొదట, చెడ్డదాసుడా, నీ బుద్ధి చెడ్డది, నీ బుద్ధి చెడ్డది, అందుకని చెడ్డదాసుడా అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, మనము చెడ్డవారమో మంచివారమో దేవుడికి తెలుసు. ఇక్కడ వ్రాయబడిన మాటలు, చెడ్డదాసుడా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు కూడా క్షమించాలి. ఇప్పుడు దేవుడు ప్రేమ, ఆయన ప్రేమ పొందిన మనం ప్రేమించాలి. ఆయన మనల్ని క్షమించాడు, మనము క్షమించాలి. ఆయన మనల్ని చేర్చుకున్నాడు, మనం కూడా చేర్చుకోవాలి. మనం దేవునికి దగ్గరగా జీవించేటప్పుడు దైవ లక్షణాలను అలవర్చుకోవాలి. వాటిని అవసరం ఉన్న చోట అందించాలి. అదే క్రైస్తవ్యం. కొంతమంది ప్రసంగాలు బాగా చేస్తారు, ప్రార్థనలు బాగా చేస్తారు, పాటలు బాగా పాడతారు, కానీ దేవుని పనికి పాత్రలుగా వాడు వాడబడరు. కొంతమంది అలా కాదు, వాళ్ళు ఏమి విన్నారో, ఏది జీవిస్తున్నారో దాన్ని అలవర్చుకుంటారు. తనకున్న కొద్దిలో కానీ గొప్పలో కానీ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారు. వాళ్ళకి ఈ ప్రార్థనలో ధైర్యం ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ ప్రార్థన దేవుడు త్రోసివేయడం. అది నిజం కూడా. మనం దేవుడు చెప్పినవన్నీ చేసి అడిగేటప్పుడు చాలా ధైర్యంగా అడుగుతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీరు మీ మీ మనుషుల అపరాధములు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి అపరాధములు క్షమించు. మీరు క్షమించకపోయిన ఎడల మీ తండ్రి కూడా క్షమించడు, పరలోక ప్రవేశం ఉండదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. దయా జాలి ఉండదు దేవుడికి. నువ్వు కనికరం చూపిస్తే నీ మీద కూడా దేవుడు కనికరం చూపిస్తాడు. మీకు ఒక సంఘటన గుర్తు చేస్తాను. అదేంటంటే దావీదు జీవితంలో మీకు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు మనకి బాలుడిగా ఉన్నప్పుడు రాజుగా చేసిన సందర్భం. అక్కడి నుంచి మొదటి సమూయేలు గ్రంథం 31 అధ్యాయాలు, 2వ సమూయేలు గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం దాకా దావీదు సజీవుడిగా కనపడతాడు. దావీదు ప్రస్తావన పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా ఎక్కువగా వస్తుంది. 3 వ్యక్తుల పేర్లు బైబిల్లో పదే పదే వస్తుంది. ఒకడు అబ్రహాము, 2 దావీదు. ఈ ఇద్దరు పేర్లు పదే పదే వస్తాయి. అబ్రహాము, దావీదు పేర్లు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఎక్కువగా ప్రస్తావించబడతాయి. మోషే గారు, మోషే ధర్మశాస్త్రం కదా, పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఈ పేర్లు ఎక్కువగా వస్తాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, 17వ అధ్యాయంలో సౌలు దావీదు గొలియాతును చంపిన తర్వాత ప్రజల హృదయాల్లో ఒక ఉన్నత స్థానం పొందుతాడు, ఒక హీరోగా. సౌలు కుమార్తె దావీదుని ప్రేమిస్తుంది, దావీదు కూడా ప్రేమిస్తాడు, పెళ్లి చేస్తాడు. కానీ చంపాలనుకుంటాడు సౌలు. భోజనం చేస్తున్న దావీదుని ఈటితో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు దావీదుని హెచ్చరిక చేస్తాడు. దావీదు ఇల్లు పెట్టి పారిపోతాడు. దావీదు వెళ్ళిన తర్వాత దావీదుకు ప్రియమైన భార్య, ప్రేమించి చేసుకున్న భార్య మేకాల్ని వేరే వాడికి ఇచ్చి చేస్తాడు. ఒకటి చంపబోయాడు, 2 సార్లు చంప ప్రయత్నం చేస్తాడు. అడవిలోకి కూడా వస్తాడు, మోయాబు వెళ్తాడు, ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్తాడు, ప్రాణభయంతో పారిపోతాడు. భార్యను కూడా, ప్రియమైన భార్యను వేరే వాడికి ఇచ్చాడు. ఆ కుటుంబం మీద దావీదుకి ఎంత కోపం ఉండాలి. అకారణంగా చంపాలని ఎంబడబడ్డాడు కదా. దేవుడు బతికిపోతే ఎప్పుడో పోయాడు. అదే దావీదు రాజు అవుతాడు. రాజు అయ్యేసరికి సౌలు కుటుంబీకులందరూ చచ్చిపోతారు ఫిలిస్తీన్ల యుద్ధంలో. మొదటి సమూయేలు గ్రంథం 31లో గిబ్బోవు పర్వతం మీద 3 కొడుకులు సౌలు. పోయింది దావీదుకి అడ్డం. కానీ దావీదు రాజు అయిన తర్వాత 9వ అధ్యాయంలో నేను వాళ్ళ ఇళ్లలో ఎవరైనా మిగిలి ఉన్నారా యోనాతాను కుటుంబంలో అని ఎంక్వైరీ చేసి మెఫీబోషెత్ అని ఒకడు కుంటివాడుంటే పిలిచి, నువ్వు సదాకాలం ఆ అబ్బాయి దావీదు దగ్గరకు వస్తా అంటాడు, సాష్టాంగపడి. ఒకరోజు రాజుగారి యువరాజు కొడుకు సౌలుకు మనవడు, ఇప్పుడేం లేదు, సాష్టాంగపడి అంటాడు, చచ్చిన కుక్క లాంటి వాడిని అంటాడు. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి అది. కొన్నిసార్లు మన స్థితులు ఎలా మారిపోతాయో చెప్పలేం. ఇప్పుడు ఉన్న వాటిని బట్టి ఎగిరి పడకూడదు. చచ్చిన కుక్క లాంటి వాడిని అంటే అప్పుడు దావీదు అంటాడు, భయపడొద్దు అంటాడు మొదటి మాట. ఎందుకంటే ఏమో మా తాత చాలా బాధ పెట్టాడు దావీదుని, దాన్ని బట్టి నేను చేస్తాడని భయపడ్డాడు. కానీ భయపడొద్దని ధైర్యం ఇచ్చి సదాకాలం నా టేబుల్ మీద ఉంచాడు. అదే టేబుల్ మీద వాళ్ళ తాత దావీదుని చంపాడు. కనికరము గలవాడు, కనికరం లేనివాడు. కనికరం లేనివాడు తీర్పు వేరు, కనికరం కలిగిన వాడి తీర్పు. అఫ్కోర్స్ దావీదు బెత్షెబాతో పాపమే. కానీ దేవుడు దావీదుని కనికరించాడు, శిక్షించాడు. దావీదుని శిక్షించాడు, అలాగని వదిలేలా. దావీదు కూడా చాలా నష్టపోయాడు. ఎంత నష్టపోయాడు? 5 పిల్లలు చచ్చిపోయారు. అప్పుడే పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. అమ్నోను చంపబడ్డాడు, అబ్షాలోం చంపబడ్డాడు, అదోనీ చంపబడ్డాడు, కుమార్తె చెరపబడ్డది. ఎన్ని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు కనికరం చూపించాడు శత్రు బిడ్డకి. అందుకని కనికరం చూపించే వాడి మీద తీర్పు. మనుషుల అపరాధములు, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 14-15, మనుషుల అపరాధం మీరు క్షమించిన ఎడల
మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు క్షమించకపోయిన ఎడల మీ తండ్రి క్షమించడు. యాకోబు పత్రిక 2:13 కనికరము చూపని వాని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. ఇక్కడ మత్తయి సువార్త 18:24 10,000 తలాంతులు అధికారంలో క్షమించబడ్డాయి. అయితే 100 తలాంతులు కోసం వాడు గొంతు పట్టుకున్నాడు, క్షమించలేదు. ఈ విషయంలో 10,000 తలాంతులు క్షమించిన వానికి నాకు 10,000 తలాంతులు పోయాయి కదా, క్షమించబడ్డాం, 100 తలాంతులు వాడిని క్షమిస్తే పోతుంది అనుకోలే. 18:34 వారిని బాధించు వానికి అప్పగించాడు, అంటే జైల్లో పెట్టాడు. అంటే ఇతడు క్షమించబడ్డాడు కానీ ఇతరులు క్షమించట్లేదు. నేను మళ్ళీ చెబుతున్నా, దేవుని దగ్గర నువ్వు నేను ఎన్నో పాపాలు ఒప్పుకోవాలి. దేవుడు క్షమిస్తేనే పాపం నుంచి మనం విడుదల పొందుతాం. ఆయన రక్తంలో కడిగితేనే విడుదల. మరి మనం కూడా ఇతరులను క్షమించాల్సి వచ్చినప్పుడు క్షమాపణ పొందాలి. ఇందాక చర్చి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు పెట్టారు, చర్చిలో కూడా చెప్పాను ఈ మాట. గ్రాహం స్టెయిన్స్, అది నా ఫేస్బుక్లో లైక్ కొట్టాను, చాలామందికి వచ్చి ఉంటుంది. గ్రాహం స్టెయిన్స్ని ఇద్దరు పిల్లలు, ఫిలిప్ తిమోతి 9-12 సంవత్సరాల పిల్లల్ని దారాసింగ్ అనేవాడు దారుణంగా చంపాడు, పెట్రోల్ పోసి. వీళ్ళకాళ్ళకు పొలాలు తలాలు గొడవలు ఏమి లేవు. కళ్ళ ముందు భర్త పిల్లలు, వాళ్ళదేమో ఆస్ట్రేలియా. సేవ కోసం వస్తే ఆవిడకి ఏం మిగిలింది, ఎక్కడే సమాధి అయిపోయింది. ఆవిడ వాడిని క్షమించింది. ఖచ్చితంగా నేనైతే క్షమించను, నేను ఖచ్చితంగా చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నానంటే అవి తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా కోపం అవుతుంది. మేము ఆ సంఘటన జరిగిన తర్వాత ఈటీవీ వాళ్ళు ప్రతిధ్వని ఒక కార్యక్రమాన్ని చేసి పిలిచారు. ఏసీటీసీ నుంచి అలెగ్జాండర్ ప్రొఫెసర్, ఆయన చనిపోయాడు ఈ మధ్య, ఆయన కొంతమంది విద్యార్థులను తీసుకెళ్లారు. ఆ కోణంలో నేను కూడా వెళ్ళాను. డిబేట్ పెట్టి కాసేపు మాట్లాడారు. ప్రతిధ్వనిలో ఉంది ఈ ప్రోగ్రాం. దానిలో కొంతమంది విహెచ్పి వాళ్ళు, ముస్లిం ఒక ఆయన, ఒక మ్యాగజైన్కి ఎడిటర్, ఆయన ముస్లిం సోదరుడు, ఆయన కొంతమంది గ్యాలరీలో ఉండేవాళ్ళు, వీక్షకులు, క్రైస్తవుల తరపున ఒక రిటైర్డ్ కలెక్టర్ గారు ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు కృపారావు ఏదో ఉంది. ఆయన మాకు పెద్ద పరిచయం కాదు. విద్యార్థుల తరపున మేము వెళ్ళాం. దానిలో నేను కూడా ఒక విషయం మీద మాట్లాడాను. చంపాల్సినంత తీవ్రమైన నేరం కుష్ఠరోగులు పనిచేయటం. వాడు చేయడు, చేసేవాడు చేయనీయడు. పైగా అడవుల్లోకి ఎవడు వెళ్తాడు? అది సువార్త చేయటం కూడా కాదు, కుష్ఠరోగులు పనిచేయటం. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఆవిడ చెప్పిన మాటలు అతనికి ఉరిశిక్ష వేశారు. సభ్య సమాజంలో ఎలాంటి వాడు క్రూరంగా బ్రతకబడ్డాడు. ఆవిడ చేసిన క్షమాపణ గురించి ఈనాడు కొన్ని పత్రికలు రాశాయి. నేను అతన్ని క్షమిస్తున్నాను, ఉరిదీయొద్దు అని సుప్రీంకోర్టుకి ఆవిడ ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం ఆవిడ రాస్తే అందరూ హర్షించారు. అందరూ, చాలామంది అసలు క్రైస్తవ్యం ఎలా ఉంటుందా, ఎప్పుడో సిలువలు అని చెప్పుకున్నాం, చదవటం వేరు, బోధించటం వేరు, జీవించటం వేరు కదా. ఆ వార్త చదివాను కానీ 2-3 రోజులు నేను బాగా నిద్రపోవాలి, కోపం వచ్చింది బాగా. అంటే ఎందుకు వాస్తవమే చెబుతున్నా, దాపరికం ఎందుకు, నాకు నచ్చలు అప్పుడు. కానీ ఆవిడ క్రీస్తులో ఉంది కాబట్టి ఆ క్రీస్తు మన కళ్ళకు కనపడలేదు, ఇప్పుడు ఆవిడ రూపంలో కనపడుతున్నాడు. ఎంత ఆవేదన దిగమింగి. భర్త పిల్లల్ని ఇప్పుడు మనకు మేలు చేసిన వాళ్ళు ప్రేమించటం వేరు, కీడు చేసిన వాళ్ళు ప్రేమించటం అంటే, నాకు తెలిసి వాస్తవంగా ఆ దారాసింగ్ అనేవాడు ఆ జైలు గోడలకు తలకాయేసుకొని టపి గొద్దుకోవాలి, రోజు కొట్టుకోవాలి. ఎందుకంటే ఆవిడ పెట్టిన సమయాపేక్షతోనే ఆవిడ బతుకుతున్నాడు. లేకపోతే ఉరిదీసేవాడు, ఈ వరకు మట్టిలో కలిసిపోయేవాడు.
వాడేమో ఆమె భర్తని పిల్లల్ని చంపి ఆ ఆనందాన్ని నాశనం చేశాడు. ఆవిడేమో వాడిని క్షమించింది. నేను ఎలా బతుకుతున్నాను అని గుర్తు చేసుకుంటే వాడు తలకాయ గుడ్డకేసి కొట్టుకోవాలి. మనిషి అయితే అఫ్కోర్స్ వాడి మృగం అయితే మనం చెప్పలేం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము కలిగిన వ్యక్తి, కనికరము లేని వ్యక్తి దేవుని ముందు ఎలా ఉంటారు, ఎలాంటి తీర్పులు ఉంటాయో ఇక్కడ వ్రాయబడ్డాయి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మార్కు సువార్త 11:25 ప్రార్థించే ప్రతి సమయంలో మనం ఇతరులను క్షమించాలంట. క్షమించాలి. ప్రార్థన అంటే మన అవసరాలు అడగటమే కాదు. బాబా వాళ్ళని క్షమించు నాయన, వాళ్ళు క్షమించు, వీళ్ళని క్షమించమని క్షమాపణ చెబుతూ ప్రార్థించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ ఎవడైనాను ఒకడు తనకు హాని చేసిన ఎడల ఏం చేయాలి? ఒకరినొకడు సహించాలి, క్షమించాలి. ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనము క్షమించాలి. ఫిలిప్పీ పత్రిక 1:11 నిర్దోషులను నిష్కపటులై ఉండాలి. అంటే పవిత్ర జీవితం ఉండి తీరాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము క్రీస్తు ఎదుటకు వెళ్ళినప్పుడు పవిత్రులు, నిర్దోషులు, నిష్కళంకులు, కళంకం లేని వారిగా ఉండాలి. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయునుగాక. సమస్త జ్ఞానకు ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును అనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మారాల పుట్టించుము, సమ్మతి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం అయ్యేంత వరకు కొంచెం అందరూ ఓపిక పట్టాలని మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడు అయిన దేవా, దయగల తండ్రి, నీ వందనాలు. గడిచిన ఆదివారం నుండి మరొక నూతన ఆదివారంలోకి మమ్మల్ని సజీవులుగా, ఆరోగ్యవంతులుగా నడిపించారు. స్తోత్రములు. ఈ లోకంలో మేము జీవించేది కేవలం నీ ఉచితమైన కృపనాయన. ప్రతిదినం ఎన్నో మరణ వార్తలు వింటున్నాం. రకరకాల యాక్సిడెంట్లు, రోగాలు, నెమ్మది లేని లోకంలో, చావు కాపురం ఉన్న లోకంలో మేము ఉంటున్నాం. కానీ క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ నెమ్మదిగా, క్షేమంగా జీవిస్తూ ఉన్నాం. ప్రతి రాత్రి జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కొన్ని కుటుంబాల్లోనైనా ప్రార్థన జరుగుతుంది. తద్వారా ఆ కుటుంబం రక్షించబడి విశ్వాసములో అభివృద్ధి చెందటానికి, అనేకులకు పనికొచ్చే పాత్రలుగా, దేవుని రాజ్య వారసులుగా బ్రతుకు కృపద ఇచ్చేయండి. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ఫిలిప్పీ సంఘం యొక్క గొప్ప లక్షణాలు, పౌలు హృదయంలో స్థానం సంపాదించారు. పౌలు ఎక్కడో శ్రమల్లో ఉంటే 100 మైళ్ళు వెళ్ళి పౌలు మంచి చెడ్డలు తెలుసుకున్నారు.
వారు పరిశుద్ధంగా జీవించారు, దేవునికి మహిమకరంగా జీవించారు నాయన. మా విశ్వాస జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు నాయన. హఠాత్తు మరణాలు అధికంగా ఉన్న లోకంలో ఉన్నాం. ప్రతిరోజు క్రీస్తుకు దగ్గరగా పరిశుద్ధంగా జీవించటం, యథార్థంగా శరీరం, పౌలు రోమాపత్రిక 12లో చెప్పాడు, సజీవయాగంగా దేవునికి సమర్పించుకోమని. ఇప్పటికీ ఎంతోమంది పూర్తిగా లోపడలేదు, పూర్తిగా లోబడి జీవించట్లేదు. కొన్ని విషయాలు లోబడుతున్నాం, కొన్ని విషయాల్లో లోబడతలేదు నాయన. ఈ పరిస్థితి చక్కదిద్దండి. సంపూర్ణ సమర్పణ మాకు దయచేయండి నాయన. శరీరానుసార్లు దేవుని సంతోషపెట్టలేరు, శరీరానుసార్ల మీద దేవుని కోపం ఉంటుందన్నారు. వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు, ఎంత పాషగారులైనా ప్రయోజనం లేదు. కాబట్టి శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన విరోధమైనది. కాబట్టి పరిశుద్ధంగా జీవించడం మాకు అనిపించింది, అలవర్చింది. యెరూషలేము, యూదయ, సమరయ, బుదిగంతాల పరిచయాన్ని ప్రారంభిస్తున్నాం నాయన. ఆనాడు మేడగదిలో 120 మంది, ఈనాడు కోట్లాది మంది క్రైస్తవులు అయ్యారు. మరి హింసలు ఒకవైపు, ఆయన నైజీరియాలో క్రైస్తవులు దారుణంగా చంపుతున్నారు నాయన. సమాధులు గుట్లగా, వాటి మధ్య పాస్టర్ నిలువబడి ఎంతో ఆవేదనతో నాయన అమెరికా అధ్యక్షుడికి మనవి చేస్తున్నాడు, ట్రంప్ గారు మాకు సహాయం చేయండి. క్రూరంగా మరి ఐసిఐసిఐ మిలిటెంట్లు ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారు నాయన. క్రైస్తవులను చంపితే క్రైస్తవ్యం ఆగిపోతుంది అనుకుంటున్నాను. ఈ ప్రయత్నం చేసి విసిగిపోయింది రోమా సామ్రాజ్యం, యోధా ప్రజలు మొదటి శతాబ్దంలో నాయన. ఏ ప్రదేశంలో కూడా క్రైస్తవులు చంపితే క్రైస్తవ్యం ఆగిపోతున్నాయి. కోట్ల కొద్ది క్రైస్తవులు పుడుతూనే ఉంటారు, కోట్లాది మంది సిలువ మోస్తూనే ఉంటారు. కాబట్టి నాయన ఆ సమాజానికి తోడున్నాడు. తాలిబాన్ చెరలో ఉన్నవారు, ఇంకా సువార్త అందని ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్టు దేశాలు, కొన్ని చోట్లకి బైబిల్ తీసుకెళ్ళనివ్వట్లేదు, కొన్ని చోట్ల బైబిల్ ప్రకటించనీయట్లేదు, పంపనీయట్లేదు నాయన. భయపడుతున్నారు బైబిల్కి చాలామంది. ప్రేమగల తండ్రి, భారతదేశం తోమా దగ్గర నుండి జిగ్నా ఫ్లూచ్, విలియం కేరీ, ఫాదర్ హయ్యర్, సాధు సుందర్, గ్రహాం స్టెయిన్స్, ఎందరెందరో సేవకులు. ఫాదర్ హయ్యర్ కట్టిన ఈ సంఘం 184 సంవత్సరాలు సుదీర్ఘకాలం మీరు కాపాడారు. మునిపెన్నడూ లేని క్లిష్ట పరిస్థితుల్లో సంఘం ఉంది నాయన. కాబట్టి సంఘం తిరిగి పరిశుద్ధపరచబడి దేవుని మహిమ కొరకు నిలబడాలి. అటు వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ సెనట్లు, మరి కాపర్లందరూ దేవునికి భయపడాలి, అధికారులందరూ భయపడాలి, నాయకులందరూ భయపడాలి. సంఘం ఆత్మీయంగా దిగజారిపోకూడదు నాయన. అలాగే కోస్తా ప్రాంతంలో ఎస్ఎల్సి, బ్యాప్టిస్ట్ చర్చి, లూథరన్ చర్చి, రక్షణ సైన్యం, బైబిల్ మిషన్, సిఎస్ఐ, క్యాథలిక్స్, ఇంకెన్నెన్నో సంఘాలు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈనాడు ఉత్తర భారతదేశం క్రైస్తవుల మీద దాడులు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్ గాథలు, ఆ గాయాలు పెద్ద గాయాలు నాయన. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఎన్నో చోట్ల అయినా నాయన క్రైస్తవులు ఓర్చుకున్నారు, సహిస్తున్నారు. వారి గురించి మేము ప్రార్థన చేయాలి తండ్రి. క్రీస్తు సంఘం కోసం ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి. పేతురు చెరసాల్లో ఉంటే సంఘం రాత్రి అంతా ప్రార్థించింది నాయన. ప్రపంచం నలుమూలల సంఘాల కోసం ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి. బిడ్డలు ఇవ్వాలి, గుప్పిలు విప్పాలి, తప్పనిసరిగా ప్రార్థించాలి హింసలు ఉన్న సంఘం కోసం. మరొక వైపు నిలువెచ్చని సంఘాలు. మరి ఒకరోజు ఇంగ్లాండ్లో విస్తారమైన క్రైస్తవ్యం ఇప్పుడు మెల్లమెల్లగా కనుమరిగిపోయింది. ఇటీవల నాయన మరి ఒక ప్రాంతానికి మరి ఒక వ్యక్తి ముస్లిం ఆయన మేయర్ అయితే ఆ ప్రాంతంలో క్రిస్మస్ చేయొద్దని అడ్డం తిరుగుతున్నారు. అది క్రైస్తవ దేశం, ప్రపంచానికి క్రైస్తవులు పంపిన దేశం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, నిలువెచ్చని భక్తి ఎంత తీవ్రతకి వెళ్ళిపోయిందో. ఇలా క్రైస్తవ దేశంలో క్రిస్మస్ నెల ముందే మొదలు పెడతారు. పరమ తండ్రి, నిలువెచ్చని క్రైస్తవులుగా ఉండకూడదు, నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు, వేషధారి క్రైస్తవులుగా ఉండకూడదు. దిగజారిపోతున్నాం మేము విశ్వాసంలో. యేసు రక్తంలో కడగండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం, ప్రతిరోజు దేవునికి దగ్గరగా బ్రతకటం చాలా అవసరం ఆయన. అప్పుడే మేము ఆత్మీయంగా సజీవులుగా ఉంటాం. చాలామంది చచ్చిన స్థితిలో ఉండిపోతున్నాం. భక్తి జీవితంలో నామకార్థ భక్తి, వేషధారణ భక్తి, వాళ్ళు అనుకున్నదే భక్తి, వాళ్ళు ఊహించిందే భక్తి. లేఖనాల్లో భక్తి ఉండట్లేదు నాయన. అనుకూల బోధకుల కోసం ప్రయత్నిస్తున్నారు, దేవునికి అనుకూలంగా జీవించలేకపోతున్నారు. సంఘం తిరిగి నిలబడాలి ఆయన. మరి నూతన కోర్టు నుంచి వచ్చిన అధికారులు, కురియన్ కావచ్చు, జోసెఫ్ కురియన్, యేసురత్నం కావచ్చు, సంఘానికి కావాల్సిన ప్రతి మార్పు, ప్రతి చేర్పు
అలాగే సంఘం తిరిగి నిలబడి చక్కగా పనిచేసుకోవాలి. దాంతోపాటు సంఘాన్ని నాశనం చేసిన వాళ్ళని కఠినంగానే దండించండి. ఏం దయలేవద్దు నాయన, ఎందుకంటే సంఘం దెబ్బతినిపోతాం ఎప్పటికీ మంచిది కాదు. ఎవరెవరు సంఘాస్తులు మింగేశారు, ఎవరు సంఘ రాబడి తినేశారు, ఎవరు అన్యాయపు బోధ చేశారు, సేవకులుగా ఉండి సరిగా సేవ చేయలేదు, ఖండించండి. బుద్ధి వచ్చేలా గద్దించండి, శిక్షించండి. బుద్ధి తెచ్చుకొని మరి సేవా భాగ్యం ఇచ్చిన సంఘానికి కీడు చేయకుండా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అందరూ హృదయపూర్వకంగా మళ్ళీ మోకరించి మళ్ళీ నమ్మకంగా సేవ చేస్తానని ఆయన తీర్మానం తీసుకునేలా కృపద ఇచ్చేది. ఎన్నో చోట్ల సరైన సేవ జరగక సంఘాలు దెబ్బతింటుంది ఆయన. కొన్నిసార్లు పట్టణాల్లో తప్ప పల్లెలకు వెళ్ళని సేవకు, ఉదయారాధన చేయని వారు, ఉళ్ళొంచని వారు, ఎక్కడ డబ్బులుంటే అక్కడే ఉండేవాళ్ళు అందరూ ఇలా ఉన్నారని నేను అన్నాను. కొంతమంది చాలా నమ్మకస్తులు, నిజాయితీ పరులు, శ్రమలు అనుభవిస్తున్నవారు, ప్యారిస్ లేకపోయినా చిన్న సంఘాల్లోనైనా దేవునికి నమ్మకంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు నాయన. కానీ కొంతమంది ఏమాత్రం శ్రద్ధ లేని సేవ నాయన, అదే సంఘాన్ని నాశనం చేస్తుంది. సేవకులు కఠినమైన తీర్పు పొందుతారని యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఉంది. అది నిజమే తండ్రి. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేలాగా మరి క్రిస్మస్ దినాల్లో కాపర్లకు మంచి ఆరోగ్యం కావాలి నాయన. మరి ఉదయాలు లెగవాలి. ఈ చలికాలపు బలహీనతలు వస్తూ ఉంటాయి. వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అనారోగ్యంలో ఉన్నవారు ఉంటారు. పాషం గారులు పిల్లలు వారిని జ్ఞాపకం చేస్తున్నాం. మరి డిసెంబర్ నెలలో విడో పాషం గారికి ప్రత్యేక ప్రార్థన పెడతాం. గత సంవత్సరం 1,60,000 రూపాయలు దాదాపు వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా వారికి కొంత డబ్బులు దాచి వారికి ఒక రోజు భోజనం పెట్టి పంపటం మంచిది. వాళ్ళకి ప్యారిషులు లేవు, వారి యజమానులు లేరు, సంపాదన లేదు, పలకరించేవారు లేరు. మరి క్రీస్తు ప్రేమతో మేము వారిని ప్రేమించి పలకరించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, ఇటీవల చనిపోయిన సేవకులు ఉన్నారు, వారి కుటుంబాలు మీరు దర్శించండి. వేగేశ్వరంలో ఆనందం కావచ్చు, బాపనయ్య కావచ్చు, ఆయన ఇదిగో తండ్రి సత్తెనపల్లి దగ్గర ఇనుమెట్లో పాష గారు, అలాగే సత్తెనపల్లిలో కమలక్క, ఆయన ఇక్కడ గొర్లూరుపాలెంలో దొడ్డ సాల్మన్, చీరాల జాండ్రపేటలో షారూన్ అనే పాష గారు, ఇంకా కొంతమంది పాషగాలు ఈ సన్నిధికి పిలువబడ్డారు. అనారోగ్యంలో ఉన్న పాషగాలు మా పక్కన జాన్హైరి సత్యమణి చీరాలు, మొద్దేశపాదం పోండ్లలో బెంజమిన్ కావచ్చు, మిగతా కాపర్లు అనారోగ్యంలో ఉన్న వారిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సేవకులు, అలాగే తండ్రి క్రీస్తు కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఈ జూమ్ ద్వారా ప్రార్థనలో కూర్చొని బిడ్డలను వారు దర్శించండి. వారు బయటకు వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు నీ సన్నిధోతులు ఉంచండి. ప్రార్థనాపరమైన నిర్ణయాలు దేవునికి భిన్నమైన విడిచిపెట్టేలాగా ప్రతి గృహం దీవించబడిన గృహంగా వారి ఆరోగ్య ఆర్థిక విషయాలు కుటుంబ క్షేమం కొరకు వారి బిడ్డల గురించి ఏ మాత్రం భయపడక దేవుని మీద ఆధారపడి వర్ధిల్తో కృప దయచి చూపల్లి జార్జి గారు, సుహాసిని గారు మరి ప్రతిరోజు మరి ఆదివారంతో కూడా ఉండేవారు. ఈరోజు వారు కరీంనగర్లో ఉన్నారు. సుహాసిని గారికి ఉన్న జలుబు బలహీనత దూరపరచండి, నూతన ఆరోగ్యం దయచేయండి. జార్జి గారిని బలపరచండి. మళ్ళీ తిరిగి వారు క్షేమంగా గుంటూరు చేరి జూమ్లో పాల్గొనడానికి, ప్రార్థనలో పాల్గొనడానికి సహాయం చేయండి. డాక్టర్ రాజశేఖర్, లావణ్య పసిబిడ్డలు, మమత గారి విడిచిపోయిన బిడ్డల వివాహాలు, అలాగే తండ్రి దాసులు కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారికి ఆరోగ్య క్షేమాలు, ఆయుష్కాలం. విన్సీ జీవికాలు అమెరికాలో ఉన్నారు. విన్సీకి వీసా వచ్చింది నాయన, జీవికాకు కూడా రావాలి. ఆ బిడ్డ కూడా వర్దిల్లాలి. యవన బిడ్డలకు తోడుగా ఉండండి, కాపాడండి. మరోసారి సుహాసిని గారిని దర్శించిన ఆయన ఆ బిడ్డ జలుబు బలహీనత దూరపరిచి అలర్జీ తీసివేయండి. అలాగే కర్మచంద్ గారు, నిర్మలా మేడం, వారి పెద్ద కుమార్తె వివాహం అయింది, వందనాలు. మరి చిన్న కుమార్తె వివాహం కూడా జరగాలి. మళ్ళీ శేష జీవితం వారిద్దరూ నీ సేవలో ఉండి వర్ధిల్లుటకు కృప దయచేయండి. అలాగే తండ్రి క్రిస్టఫర్ మాష్ గారు, మాణిక్యం టీచర్ గారు, ప్రతిరోజు నీతో గడిపే బిడ్డలు, వారిద్దరు బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉన్నారు. రాజేష్, గౌరీ వైజాగ్లో ఉన్నారు, వారికి బిడ్డలను దయచేయను ఆయన. రాకేష్, శ్రావ్యాలు కెనడాలో ఉన్నారు, వారికి బిడ్డనిచ్చారు. ఆ బిడ్డ నీ దయలు పెద్దల దయలు వర్ధిల్లాలి. మరి మాష్ గారు 70 సంవత్సరాలు పైబడి టీచర్ గారు ఇద్దరు నీ దయలో ప్రతిరోజు నెమ్మదిగా క్షేమంగా ఉన్నారు. వారికి మరింత మెరుగైన ఆరోగ్య క్షేమాలు దయచేయండి. అలాగే తండ్రి డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, అలాగే నిర్మలా మేడం మాకు గురుకుల్లోనూ అలాగే తండ్రి మాస్టర్స్ కాలేజీలోనూ ప్రిన్సిపాల్గా పనిచేశారు. వారు రిటైర్డ్ అయ్యి తిరుపతిలో ఉంటుండగా వారికి 2 కుమార్తెలు, కుమారుడు డాని, వారికి గర్భఫలాలు ఇవ్వండి. ఈరోజు నిర్మలా మేడం పుట్టినరోజు. మీ దాసరాలు ఉపాధ్యాయ వృత్తి వదిలి సేవకు వచ్చారు. దీర్ఘాయువును క్షేమాన్నిచ్చి అనేక ఆశీర్వాదకరమైన జన్మదినాలు వారికి ప్రసాదించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. వృద్ధాప్యలో ఆరోగ్య క్షేమాలు దయచేయండి. డాక్టర్
నాయన ఆనంద ప్రకాష్ మా మిత్రుడు డాక్టర్ గారు, నాయన చిన్నపిల్లల డాక్టరు, వారి సతీమణి మార్గరేట్, కెన్నిత్ కిరీత్ కుమార్తె కుమారుడు, వారి బిడ్డల వివాహాలు చదువులు నాయన వైద్యువృత్తిని దీవించి నాయన దాసుడు నాయన ప్రార్థన గాలి రత్నారావు సోదరి నయోమి కొరకు వారిద్దరు ఆరోగ్యక్షేమాలు, వాసు గర్భఫలం ఇస్తున్నారు, నెల నుండి సుఖమైన ప్రసవం అవ్వాలి. అరుణు ఎస్తేరు బిడ్డలిద్దరిని మీరు దీవించండి. సోదరి సుమని గారు, మాణిక్యరావు గారికి మంచి ఆరోగ్యము క్షేమం దయచేయండి ఆయన. అలాగే తండ్రి మరి వారి ప్రియమైన మా అందరికీ కూడా ప్రియమైన మానసాన్ని సన్నిధి పిలువబడ్డది. అది క్రిస్మస్ దినాల్లో కొంచెం దుఃఖమైన ఆయన ఎక్కువ. మరి మాణిక్యరావు గారు డ్యూటీలు తలుసుకున్నప్పుడు వచ్చే బాధ దూరపరచని మానసాన్ని ధైర్యపరచు విషయమై సోదరి ఎక్కువగా ఉండేది ఆయన దాసరాలు సుమనే. ఆమె కోసం పిల్ల కోసం ఇంట్లో ఎన్నో మార్పులు చేసుకున్నారు, ఎన్నో కోరికలు వదులుకున్నారు. ఆయన నీ సన్నిధి పిలుచుకున్న కుమారుడు వైద్యవృత్తిని దీవించండి. నా స్వగ్రామం జూపిడి గ్రామ పరిచర్య, మేము పనిచేసిన బ్రాహ్మణ కోడూరు పరిచర్య, ప్రాక్టికల్ తాడికొండ పొన్నికల్ బడేపురం పరిచర్యలు, తాడేపల్లి పరిచర్య, వెస్ట్ ప్యారిస్ పరిచర్య, పెదకాకాని, బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లూథర్ సంఘాలు, ప్రతిరోజు మేము పనిచేసిన సంఘాలు విశ్వాసులు మేము గుర్తు చేసుకుంటాం. మరి ఇరామ్స్ గారు వారి భార్య బిడ్డలకు మంచి భవిష్యత్తు, చిట్టి గారు మానస తల్లి తాతగారు వృద్ధాప్య దినాలు బిడ్డల కొరకు, ప్రేమబాయికి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన, ఆయుష్కాలం దయచేయండి. గురి చంద్రశేఖర్, శాన ప్రభాకర్ మానవ సంతానం, రామాదేవి బిడ్డలు వారి సంఘ కాపర్లు కుటుంబాన్ని మీరు దీవించమని. మరి ఈటే శ్రీకాంత్ మరి బెడ్ రీడ్ అని తెలిసింది, లేచి నడవటానికి ఆరోగ్యము క్షేమం ఆ బిడ్డల దయ చూపించమని ప్రార్థన చేస్తున్నావు. నీకు వందనాలు. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ నామ రవీంద్ర గారు కట్టింపూడి పరిచర్య, ఝాన్సీ గారు, సన్నీ, సోని, మరి సోదరి బిందు, కోటేశ్వరరావు బిడ్డలు వారి ఆర్థిక విషయాలు నెమ్మది క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీ దాసుడు చల్ల ప్రభాకరరావు గారి సతీమణి దేవమణి దీర్ఘాయు, ఇటీవల షుగర్ వచ్చిందని తెలిసింది. నాయన మంచి ఆరోగ్యం క్షేమం ఇవ్వండి. సుజిత రవీంద్ర బిడ్డలు కుమార్తెలను దీవించండి. ఇందిరా కొరకు, ప్రభాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. రేఖ పృథ్వీలు దీవించి బిడ్డనిచ్చారు, మరో బిడ్డని. మరి గర్భఫలం గర్భిణీ సమయం ఆ బిడ్డని దీవించండి, ఆరోగ్యం దయచేయండి, సుఖమైన ప్రసవం శుద్ధ చేయండి. డాక్టర్ లావణ్య వివాహం ఈ నెలలోని, వివాహానికి కావాల్సిన ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, అనుకూల పరిస్థితులు, ఆ కుటుంబం దీవించబడాలి. మౌనిక చదువుని దీవించి వర్ధిల్ల చేయని ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి క్రీస్తురాజ్యం గారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు నాయన శంకూరి ప్రభుదాస్ గారు భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన ప్రభు కొరకు మరి మోహను బ్యాంకు డ్యూటీలు రాకపోకలు బిడ్డలిద్దరు చిట్టిమ సామగిరి కుటుంబాలను దీవించండి. డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు కుమార్తెను ప్రేమించి బిడ్డలిచ్చారు. కుమారుడు దుబాయ్లో ఉన్నాడు, షైని వారికి కూడా బిడ్డలు దయచేయండి. హేమంత్ లేని మేరిమ్మ బిడ్డలకు మీరు అండగా ఉండండి. సుమలత కోటయ్య బిడ్డలు దీవించండి. మరియమ్మ కిషోర్లు దీవించండి. సరిత కుమారుడు జర్మీలో ఉన్నాడు, దీవించిన ఆయన. అలాగే తండ్రి పిల్లి కనకరాజు, సుజాత బిడ్డలిద్దరికి ఉద్యోగాలు, వివాహాలు. ఈ దాసుడు పెరికల కిరణ్, సోదరి జెన్నిఫర్ బిడ్డలు, తల్లి తోబుట్టులు వారి మార్గాల్లో చక్కగా ఆరోగ్యంగా వర్ధిల్లాలి. ఆదినారాయణకు ఆర్ట్ ఆపరేషన్ అయింది, దీర్ఘాయు క్షేమాన్ని దయచేయండి. అలాగే తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. పిల్లి వెంకటరాజు బిడ్డల వివాహాల్లో సహాయం దయచేయండి. విజయబాబు దీర్ఘాయు క్షేమాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. నల్లజిరి విరుద్ధ లయంలో ఉన్న రవి జ్యోతి బిడ్డలకు, రవి దీర్ఘాయు కొరకు, అలాగే రామచంద్రరావు జ్యోతి లతా బిడ్డలను దీవించండి. అలాగే తండ్రి భాస్కర్ కొరకు, మరి తన సతీమణి బిడ్డల కొరకు, అశోక్ కొరకు, హరి కొరకు, అలాగే ఆయన శాలేం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి. ఇందిరమ్మ నాయన సుధార బిడ్డలు వారి మార్గాలు మీరుండండి. నీ దాసుడు లింగుంట కృపారావుకి మనవ సంతానం, రవి ప్రయాణాలు, సుబ్బారావు ఆరోగ్యం, స్టాలి గారి బిడ్డలు మీరు తోడుగా ఉండండి అని వేడుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి నీకు స్తోత్రాలు. మరి ఈరోజు ఆయన దేవదాసు నీ సన్నిధి పిలువబడ్డాడని తెలిసింది. రాత్రి 7 గంటలకి పెదకాకాన్లో దేవదాస్ గారి సతీమణికి, వారి బిడ్డలకి ఆదరణ, నెమ్మది, క్షేమం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. మేము అక్కడ ఉన్నప్పుడు మాతో కూడా కలిసి సేవలో తోడ్పడ్డ బిడ్డ దేవదాస్
కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, ధైర్యం ఇమ్మని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ, రవితేజకు మంచి వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. మండేస్తే రాణిమ్మ దీర్ఘాయు బిడ్డల కొరకు, కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు, బంగారు సురేష్, బిందు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే బండ్లమూడి సుధాకర్ భార్య బిడ్డల కొరకు, మాధవ్ గారి బిడ్డల కొరకు, సంగుల సంగీతరావు కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దీవించండి. గోళ్ళ ఆనంద్తో పాటు నాయన, ఇంకా నాయన నీ బిడ్డలు ఆపదలు అవసరతలు ఉన్న వారందరినీ మీరు దర్శించండి, దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ మరోసారి డాక్టర్ వసంతతో పాటు ప్రార్థన అవసరతలు ఉన్న బిడ్డలు, ఆ సంఘ కాపరి విక్టమోస్ సతీమణి పాషం గారి కొరకు, జీవరత్నం కుటుంబం, సంఘ పెద్దలు, సంఘం క్రిస్మస్ ప్రార్థనల కొరకు కూడా వేడుకుంటున్నాం. ఎవరైనా ఆసుపత్రులు ఉన్నా, అనారోగ్యాలు ఉన్నా, బాధలు ఉన్నా వారిని మీరు దర్శించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ మరోసారి నాయన నీ దాసుడు తుమాటి రత్న ప్రవీణ్, ఆబర్లిపేట మనోహర్ గారు, కరుణమ్మకు ఆరోగ్యం, బిడ్డల గర్భఫలాలు, హెరాల్డ్ కుటుంబం, జైవీర్ కుటుంబం, పిల్లి శాంసన్ కుటుంబం, వినోద్ కుటుంబం, రవి కుటుంబం, జేవియర్ కుటుంబం, ఎందరో నాయన నీ సన్నిధిలో ఉన్నారు. వారి కుటుంబాలు ధైర్యపరచండి. మరి వినోద్ చాలా చిన్న వయసులో పిలువబడ్డారు. దేబోరా బిడ్డలకు అండగా ఉండండి. అలాగే పిల్లి శాంసన్ కుమార్తె జెస్సీ కొరకు, వారి తల్లి కొరకు, సాహిత్య తన భర్త కొరకు, శామ్యుల్ కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ దాసురాలు నాయన పిల్లి నిరంజను, దెబోరా బిడ్డలకు మంచి కుటుంబ వ్యవస్థను దయచేయండి. కిషోర్కి, కాకిరత్నబాబుకు దీర్ఘాయుని క్షేమాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మేజర్ ప్రసాద్ గారికి కూడా హార్ట్ ఆపరేషన్ అయింది, దీర్ఘాయు క్షేమాన్ని ఇమ్మని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. బేతం గౌతమ్ కొరకు, వారి సతీమణి, తల్లి, తోబుట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీవరత్నం గారు, సుధారాణి, మరి కీర్తన జనరల్ సర్జన్ అయింది, కుమారుడు సివిల్స్కి సహాయం చేయండి. గుజ్జులముడి స్టాలిన్ కుటుంబాన్ని, భార్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాయి. అలాగే తండ్రి నీకు వందనాలు. బెజ్జం కిరణ్ దీర్ఘాయు కొరకు, అలాగే తండ్రి రమేష్, అలాగే వారి సతీమణి కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజస్వామిని జ్ఞానించండి నాయన. దేవరపల్లి శారా గారికి మనో సంతానం ప్రసాదించండి. నీ దాసురాలు లాములత గారి కొరకు, వాణినాథ్ గారికి దీర్ఘాయు కొరకు, శారీరక రుగ్మతలన్నీ దూరపరచండి. ఇప్పటి వరకు ఇచ్చిన మేలు కొరకు వందనాలు. రాయల కుటుంబం రక్షణ, బుర్ను కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పిడుగు బ్యూలా బృందాల గృహాల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. డేస్పీ గారి బిడ్డకు మనో సంతానం, జొన్నగుడి ప్రశాంత్ గారి పరిచర్య, ఆరోగ్య క్షేమాల కొరకు వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి, సోదరి అనిత కొరకు, అనిత భర్త గారి కొరకు, బిడ్డల కొరకు, వారి ప్రార్థన మానవుల కొరకు, వారి అవసరతల కొరకు, బిడ్డలు ఎదుగుతుండగా నీ కాపుదల కొరకు, గృహంలో ఉన్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు నీ సన్నిధి కొరకు, గృహం చుట్టూ నీ కాపుదల కొరకు, ఈ దాసరాలు ప్రార్థన జీవితం వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం. సంధ్య కుటుంబం కొరకు, వారి భర్త, బిడ్డలు, మన సంతానం వరకు కూడా కృపను విస్తరింపజేసి ప్రతి వ్యాధి, బాధ, బలహీనత దూరపరచమని వేడుకుంటున్నాం. సుబ్బరాజు గారు, సరోజినిమ్మ, మరి సుబ్బరాజు మరి నాయన కీళ్ళ మధ్య వచ్చే నొప్పు, బలహీనత దూరపరచండి. సరోజినిమ్మ షుగర్ బాధ దూరపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. సరోజినిమ్మ తల్లి గారి కొరకు, తోబుట్టుల కొరకు, గ్రేసమ్మ బిడ్డల కొరకు, అరుణ కుటుంబం కొరకు, దివ్య పరిశుద్ధ వివాహం, మంచి కుటుంబం, దేవుని భయం ఉన్న వాళ్ళు దయచేయండి. అలాగే శివాజీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన రవికాంత్ ప్రార్థన జీవితం, ఆరోగ్యం కొరకు, విజయశ్రీ గారు ప్రతిరోజు మచిలీపట్నం దూర ప్రయాణాలు, తనతో ప్రయాణించేవారు, కార్ డ్రైవరు, వారి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, మరి శాంతి, డానీ నాయన కెనడాలో ఉన్నారు, వారిద్దరి పరిశుద్ధ వివాహం, మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి ఆయన. రాము కొరకు, భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మక్కి నాగేశ్వరరావు చిన్న కుమార్తె ఆమెని కూడా గుండె సంబంధిత బాధ, బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. ధ్యానించి చదువారు నన్ను జ్ఞాపకం చేయండి. దయగల మా తండ్రి, జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు వారి సతీమణి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన. మోపత్తి శ్యామ్ వారి సతీమణి, ముగ్గురు పిల్లలు, క్యాలీ నాటి యేసురత్న గారి ఆరోగ్యం, మంచాల జయరావు గారు, దయ వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు వేడుకుంటున్నాం. స్తోత్రములు ఆయన, స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుడు శుభరాజు ఆరోగ్యంతో పాటు ప్రయాణాలు కాపుదల, శివాజీ రాకపోకలు నాయన. నీ దాసుడు దప్పులపూడి మాణిక్యరావు కొరకు, సోదరి ఏంజలీనా, స్కార్లెట్, అజూరు బిడ్డలు ఎదుగుతుండగా ఆరోగ్యము, క్షేమము, కాపుదల, మాణిక్యరావు తండ్రి గారు, తల్లి గారు, వారి అక్కగారి బిడ్డలు, చెల్లెల కుటుంబం, వారి అనుదిన ప్రార్థనలు, ప్రయాణాలు, భద్రత, ఆర్థిక విషయాలు,
మరి నాయన దోసరాలు డ్యూటీలో ఉన్నప్పుడు టెన్షన్లు అవన్నీ దూరపరిచి నెమ్మది క్షేమం దయచేయండి. ఆయనకు పర్మనెంట్ ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. కృపము దీర్ఘాయు కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి దేవరపల్లి వెంకటస్వామి ఇందాకే ఫోన్ చేశారు. రోజనమ్మ కుమార్తె బిడ్డ వివాహానికి మీరు తోడైండు, తండ్రి లేని పిల్లలు. అలాగే నాయన దోసరాలు బ్లాండినమ్మ కొరకు, శ్రీనుబాబు కుటుంబం కొరకు, అలాగే సోదరి కమల పోతురాజు బిడ్డల కొరకు, కృపము కాపరి కొరకు, దానమ్మ దీర్ఘాయు కొరకు, మరి సీజన్లో ఆవిడ బలహీన పడకుండా ఆయాస పడకుండా, రత్నరాజు పెద్ద పాపల కొరకు, అక్కడ రమేష్ అనే బిడ్డకు తల గాయమైంది, ఆ కాయాన్ని కట్టి స్వస్థపరచండి. కృపమ్మకు కూడా ఈ సీజన్లో జలుబులు బలహీనతలు పూర్తిగా దూరపరిచి ఆరోగ్యం దయచేయండి. ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా మరి కుమారి కుటుంబం కొరకు, ఝాన్సీ వివాహం కొరకు, తులిబిలి కోడి సినిమా ధర్మరావు బిడ్డల కొరకు, జాకబ్ పాష గారు బెజ్జం జాకబ్కు ఆరోగ్యం, పాషం గారి బిడ్డల కొరకు, అలాగే తండ్రి శాంతారావు ఆరోగ్యం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే దండమూడి ప్రసాద్ సతీమణి ప్రసాద్ వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం కొరకు అబ్రాం గారు ప్రార్థన చేస్తున్నాం. నాయన బృదగుంట పురుషోత్తం పాష గారు పాషం గారి బిడ్డల కొరకు, పీటర్ పాష గారు పాషం గారి బిడ్డల కొరకు, భాగ్యరాజు భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. కొండమడుగుల విజయం గారు, వెనుగల రెడ్లు, కొండ క్రీస్తు రాజ్యం గారు, వాళ్ళతోనే క్రైస్తవం ఆగిపోకూడదు. తరతరాలు క్రీస్తు వాళ్ళకి రక్షకుడు ఉండాలి. ఆయన అనేకులు బాప్తిస్వం పొందాలి. వాళ్ళ మధ్య సేవను విస్తరింప చేయను. ఆయన సోదరి అనుష కొరకు యేసునాథరావు ఆరోగ్యం, దూర ప్రయాణాలు, మీ దాసుని రక్షణ, అనుదిన ప్రార్థన, కీర్తన యవన బిడ్డ కాపుదల, దిలీప్ కూడా చదువులో శ్రద్ధ నిలిపి బాగా చదవాలి, నిలబడాలి, శక్తిని ఇవ్వండి. చారాయమ్మని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన కాళిదాస్ గారిని కూడా గుర్తు చేసుకుంటున్నాం. మేము అడున్నప్పుడు ఎంతో ప్రేమించే బిడ్డ. సువర్ణ కుమార్ కొరకు, సామ్రాజ్యం ఆరోగ్యం బిడ్డల కొరకు, అలాగే ఆయన నీ దాసుడు ప్రభాకర్ కొరకు, వీరమ్మ కొరకు, ఆదాం కొరకు, సంఘ కాపరి ఆరోగ్యం కొరకు, ఆయన సుధాకర్ పాష్ గారి కొరకు, అటు పరిమి పొన్నికల్లు తాడికొండ బడేపురం కొరకు ప్రార్థన చేస్తున్నాం. జయభక్తాన్ని బిడ్డలు కూడా దీవించిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. సోదరి కమల బజ్జం కొరకు, ప్రకాశ్రావు గారు బిడ్డలిద్దరికి మంచి భవిష్యత్తు, వివాహాలు, గృహం కొరకు, ఆచర్చిన పెద్ద కుమార్తె, రెండో కుమార్తె కుటుంబం, మూడో కుమార్తె కుటుంబం వారిని జ్ఞాపకం చేస్తున్నావు నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా అన్నచెల్లెల కుటుంబాలను కూడా దీవించిన ఆయన. మరి ఈ నెల 28వ తారీఖు మా తల్లిగారిని సంధికి పిలువబడి 3వ సంవత్సరం అవుతుంది. మరి ఈ 3 సంవత్సరాలు మమ్మల్ని మీరు ధైర్యపరిచారని నమ్ముతున్నాం. నీకు స్తోత్రాలు నాయన. ఆ రోజు ప్రార్థనకు మీరు అనుకూలత దయచేయాలని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతలు నాయన. ఈ రాత్రి వేళ పొందుగల కమలయ్య కుటుంబం, జోసఫ్ కుటుంబం, బిడ్డలు, వివాహాలు, చదువులు, అలాగే తండ్రి నీ దాసుడు అమిరే ప్రభ కుటుంబంతో పాటు నాయన నీ దాసురాలు కోలాటపు ఆమెను కుమార్తె విజయమ్మ గర్భఫలం, రత్నరాజు వెంకటేశ్వర కుటుంబాలు, నాయన దాసురాలు ఆనందమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా నీకు స్తోత్రములు స్తోత్రములు వందనాలు. దేవరపల్లి కిరణ్ స్రవంతి గర్భఫలం, జో ఫర్నిచర్ మరో బిడ్డను దయచేయండి. వారి ఆర్థిక విషయాలు బలపరచండి. బండ్లమూడి బోస్ కొరకు, రాబర్ట్ కుటుంబాలు, ఎవరైనా ఆసుపత్రిలో అనారోగ్యాలు ఉంటే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైయర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటి పేరు పేరుని దీవించండి నాయన. మా సంఘంలోని ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని దర్శించండి. మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డల ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారి కొరకు, మా బిడ్డలు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఉన్నారు. వారందరి కాపుదల, క్షేమం, వారి మార్గాలు వర్ధిల్ల చేయండి. అలాగే తండ్రి వివాహం కావాల్సిన బిడ్డలు, వివాహం అయి గర్భఫలం కొరకు నిరీక్షించేవారు, గర్భిణితో ఉన్న బిడ్డలు, అలాగే తండ్రి పసిబిడ్డలు ఉన్న గృహాలు, యవన బిడ్డ లోకంలో ఉన్నప్పుడు మత్తు పదార్థాలకు, చదువులో వెనకబడిపోకుండా నాయన దేవుని భయంలో చక్కగా ఎదగాలి తండ్రి. భర్త లేనివారు, భార్య లేనివారు, తండ్రి లేనివారు, తల్లి లేని వారికి తోడుగా ఉండండి ఆయన. వృద్ధాప్యం మీద పడినప్పుడు వచ్చే వ్యాధులు, హై బీపీ, లో బీపీ, షుగరు, కిడ్నీల ప్రాబ్లం, మెదడు సమస్య, కంటి సమస్య, పంటి సమస్య, థైరాయిడ్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, రకరకాల బాధలు ఉన్నాయి. అలాగే తండ్రి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఉద్యోగ ప్రయత్నాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలు ఉన్నాయి, పేదరికంలో ఉన్నవారు ఉన్నారు.
సొంత గృహాలు లేని వారు ఉన్నారు. చిన్న చిన్న జీతాల మధ్య ఇబ్బంది పడేవారు ఉన్నారు. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు. ఈ రాత్రి వేళ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా గారు నాయన మరి చిత్తూరులో ఉన్నారు. నీ చిత్తమైతే రేపు తిరిగి రావడానికి అవకాశం దయచేయండి. వారి పెద్దలుడు డాక్టర్ ఆనంద్ దూరదర్శన్ ఉన్నారు, వైద్య పనులు. వారి కుమార్తె డాక్టర్ యానీ ప్రశాంతి బిడ్డలు వెళుతున్నారు. క్షేమకరమైన ప్రయాణం, నూతన వాతావరణ ప్రదేశాల బిడ్డలకి కుటుంబాలకి మీరు క్షేమాన్ని ఇమ్మని వేడుకుంటున్నాం. అలాగే రూబీ వసంత పరిమళ బిడ్డను దీవించిన ఆయన. మరి కమలు ఎస్తేను ప్రేమించి ఇవ్వనిచ్చాను మరో బిడ్డను దయచేయండి. డాక్టర్ దీనబంధు గారు, పాశ్రమ గారు వారి పరిచర్య, ఆరోగ్యము, క్షేమం కొరకు, ప్రయాణాల కాపుదల కొరకు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారు వారిద్దరికి ఇప్పటి వరకు ఇచ్చిన ఆరోగ్య క్షేమాలను బట్టి వందనాలు. కుమార్ డాక్టర్ డేవిడ్ని ప్రేమించి క్యార్లిన్ ఇద్దరు బిడ్డలు ఇచ్చారు. ఈ చలికాల బిడ్డలకు కాపుదల, క్షేమం నీ దయలో వర్ధిల్లాలి. కుమార్తె సోదరి క్యాథరిన్ అల్లుడు డానియల్ని ప్రేమించి గర్భఫలం ఇస్తున్నారు. నెల నుండి సుఖమైన ప్రసవం పొందాలి. తల్లి బిడ్డకు ఆరోగ్యం దయచేయండి. పనుల్లో, డ్యూటీల్లో క్షేమాన్ని ఇవ్వండి. కుసుమ సుందర్ గారి తల్లి తోబుట్టులు దీవించాలని ప్రార్థిస్తున్నాం. చిన్నారి కొరకు వారి భర్త బిడ్డలు, మనవ సంతానాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఆలూరు జోసఫ్ గారికి మీరు ఇచ్చిన 97 సంవత్సరాలు బట్టి వందనాలు. కుమార్ రవికుమార్ యొక్క బిడ్డల వివాహాలు, నాయన జాకబ్ కుటుంబాలు వాటిని దీవించండి. కరుణారావు గారు వారి సతీమణి రాజకుమారి బిడ్డలకు మనవ సంతానం దయచేయండి. ఆయన జాకబ్ జైకర్ గారు కష్టకాలంలో ఉన్నాడు హైదరాబాదులో. రత్న మంజుల గారు మరి వారి పెద్ద కుమార్తె దివ్య ఉషా కిరణ్ యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ బిడ్డ త్వరగా కోలుకొని తిరిగి రావాలి. వారి కుమారుడు చిన్న బిడ్డ విక్రమ్ని జ్ఞాపకం చేసి కళ్యాణ్ని, ప్రసన్న మేడం ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. నాయన ఆ బిడ్డ అచేతనంగా ఉన్నాడు. తిరిగి నూతనమైన శక్తి ఎముకల కండరాలకు తగిలి లేవాలి అని ప్రార్థన చేస్తున్నాం. సుందరరాజు గారి కొరకు, వై ప్రశాంతి గారి కొరకు, వారిద్దరు దీర్ఘాయు కొరకు, కుమార్తె న్యూజిలాండ్లో ఉంది. పరిశుద్ధ వివాహం, దైవభయం, దేవుని విశ్వాసం కలిగిన బిడ్డలు దయచేయండి. తల్లితో బుట్టులు దీవించమని వేడుకుంటున్నాం. టింకు, ఆశాలత వారి ఆర్థిక విషయాలు, వారి ఈవెంట్స్, వారి ప్రతి విషయంలో తల్లితో బుట్టును మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన దీవించండి. ఉదయశ్రీ గారు, మార్కు రవి గారు అమెరికాలో ఉన్నారు. వారి కుమార్తెలను దీవించండి. మల్లేశ్వరి గారు భర్త బిడ్డలను, కుటుంబాలను దీవించండి. గణేశ్వరి పాశ్రం గారు, పాశ్వకుమారి బాబురాకు మంచి ఆరోగ్యం, గృహ నిర్మాణం, క్రిస్మస్ పరిచర్య. రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాశ్రం గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, బ్లెస్సింగ్ కూడా మంచి ఆరోగ్యం, క్షేమం, చదువులో మీ సన్నిధిని తోడొచ్చింది. రేగులగడ్డ సుభాష్ అనే సోదరి నర్సాపేట ట్రాన్స్ఫర్ అయ్యారు. రాకపోకలు, నెమ్మది, బిడ్డల చదువులు మీరు తోడండి. నాయన రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, నాయన దీపిక దూరదేశంలో దీవించండి. కుమారుడు ఉద్యోగ విషయాల్లో తోడై ఉండండి. నాయన నీకు వందనాలు. ఇదిగో తండ్రి, సోదరి జై కొరకు, మురళి బిడ్డల కొరకు, సోదరి సునీత రవి మంచి అవకాశాలు ఫోటోగ్రఫీలో, సోదరి వాణి కమలాకర్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన దాసురాలు నాయన ధోని రత్న కుమార్ దీర్ఘాయు కొరకు, కుమారుడు పరిశుద్ధ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బొనిగిల కమలాకర్ ఆయన నీ సన్నిధిలో ఉన్నాడు. వారి సతీమణి మరి హవిలా కొరకు, వారి తమ్ముడు దీన్ దయాళు తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఫ్రూటీ జ్యూసీలు కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు ఆయన మీరు అండగా ఉండండి. అలాగే ఆయన పెదకాకానిలో జూనియర్ వత్సల వారి చెల్లెలు ఇద్దరు తల్లిదండ్రులు లేని బిడ్డలు, లింగొట్ట సునీల్ తన సతీమణి లేని 4 ఆడపిల్లలు, పాపమ్మ తన భర్త లేడు మానసిక బలహీనుడైన కుమారుడు, మాతో 5వ తరగతి దాకా చదివిన పుల్లయ్య మరి ముట్లూరులో 10వ తరగతి నుంచి నడుము కింద భాగం పడిపోయి ఉన్నాడు. తండ్రి కూడా లేడు, తల్లి. ఇలాంటి బిడ్డలు ఏ కులం మతంలో ఉన్నా వారికి సహాయకులు, ప్రార్థనా పరులు, వారిని ప్రేమించి ప్రార్థించాలి. వారికి మంచి భవిష్యత్తు కోసం వేడుకోవాలి. ఆయన నలుగుల రఘు కుమార్ కొరకు, వారి సతీమణి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు. రాజేష్, నిర్మల్ రాజేష్ వారి బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. మా వీధిలో నాయన పోతిరెడ్డి నిర్మల గారు నీ సన్నిధి పిలువబడ్డారు. కుమార్తెను దర్శించండి. అలాగే నీ సన్నిధి పిలువబడ్డ నీ దాసుడు పనతోటి చిరంజీవులు గారి తోబుట్టులకు, కుటుంబాలకు అండగా ఉండండి. యోబ్ మాస్టర్ గారు నీ సన్నిధి పిలువబడ్డారు. వాణి టీచర్ గారి ధైర్యం, 2 కుమార్తెలకు గర్భఫలాలు ఇచ్చి దీవించండి. వరమ గారు నీ సన్నిధి పిలువబడ్డారు. జయరావు గారికి ధైర్యం, మరి 2 కుమారులు, కుమార్తె, వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించి బలపరచండి ఆయన. అలాగే తండ్రి నీకు వందనాలు. అలాగే నీ దాసుడు బొలిమేర వసంతరావు మాస్టర్ గారు కూడా నీ సన్నిధి పిలువబడ్డారు.
మరి కుమార్తెలు కుమారులు ఆ కుటుంబాల లీలముకు ధైర్యం ఆరోగ్యం దయచేయండి. కోలమూరి రాయి గారు నీ సన్నిధి పిలువబడ్డారు. శోభాదేవి గారికి ఆరోగ్యం, బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. బెన్నితి వరప్రసాద్ కూడా నీ సన్నిధి పిలువబడ్డారు. భార్య బిడ్డలు తల్లి తోబుట్లకు తోడై ఉండండి. కొల్లం భూషణ్ గారు కూడా నీ సన్నిధిలో ఉన్నారు. రాజ్కుమార్ గారికి, సునీల్, సునీత వారి కుటుంబాలకు తోడై ఉండండి. ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల తండ్రి, కమలాబాయి ఆరోగ్యం, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి లత లండన్లో ఉంది. తన భర్త కిషోర్ తల్లి క్యాన్సర్తో ఉన్నారు. అలాగే పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఆరోగ్యం, ఆర్థిక విషయాలు. కమలాబాయికి నూతనమైన శక్తి బలమై ఉండి, నామ భారత గారికి నూతన ఆరోగ్యం, నూతనమైన శక్తి, వంటతనంలో మీరు ఉండండి. కుమార్తె మెలితే భర్త బిడ్డలు, నాయన చిన్న కుమార్తె స్వీటీ సందీప్ కెనడా వెళ్ళాలి. నామ డేవిడ్ భార్య బిడ్డలు, బుజ్జి కుటుంబం, రాజ్కుమార్ కుటుంబం, తోబుట్టులు మీరు దీవించండి. మా ఇంటి ముందు ఉన్నటువంటి పేతురు, ముగ్గురు ఆడపిల్లలు వారిని జ్ఞాపకం చేస్తున్నాం. బాబు టిఫిన్ సెంటర్ని, నీరజ కుటుంబాన్ని, భర్త బిడ్డల్ని, సోదరి సంతోషమ్మ, రత్నం బిడ్డల కొరకు, సుజానమ్మ దీర్ఘాయు కొరకు ఆరోగ్యం, నొప్పులు బలహీన దూరపరచండి. అరుణ్ ఆయన యాక్సిడెంట్కి గురై నీ దయను బట్టి బతికి క్షేమంగా వచ్చాడు. వందనాలు స్తోత్రాలు. సోదరి ప్రసన్న ఇమానుయేల్ చదువు, ఆ బిడ్డ కొరకు ప్రార్థించి సహాయం చేసిన వారిని దీవించండి. గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డల్ని దీవించిన, గృహం కొరకు ఆరోగ్యం కొరకు. అలాగే తండ్రి సంజయ్ గృహాన్ని దర్శించండి. పలతోటి నయోమి గారు, జయరావు గారు, మరి జోసఫ్ సతీమణి కూడా హైదరాబాద్లో యాక్సిడెంట్ అయింది. యవనస్త్రాలు ఆ బిడ్డ తూరుగా కోలుకొని ఆరోగ్యవంతురాలు అవటానికి, నడవటానికి శక్తిని బలవనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు నాయన. గద్దె ప్రసాదరావు గారు, రోజుమేరు గారు బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. బిళ్ళ సమాధానం, ఆరోగ్యం, భయం, బలహీన దూరపరచండి. జానిత్రోకి కుమార్తెకి మంచి భవిష్యత్తు, క్షేమాన్ని ప్రార్థిస్తున్నాం. సోదరి కరుణ, సుడిబాబు, మళ్ళీ గిరిస్మాల్ దీవించిన ఆయన చదువులు వర్ధిల్ల చేయండి. ఉదయారాధనలో పాల్గొనే బిడ్డలు దీవించండి. ప్రతిరోజు తిరిగి రేపు 24 నుండి ఉదయారాధనలు ప్రారంభించాలి. జూమ్లోను అక్కడ మాకు ఆరోగ్యం, క్షేమం, మాతోటి కాపర్లు, సేవకులు, 50 మంది క్రైస్తవ సంఘం, భూమి నలుదిక్కులయ్యి తీవ్రమైన చల్లు, ఉదయం లేచి ఆరాధనకి వెళ్ళటానికి, ప్రార్థన జరుపుకోవటానికి, జూములో వాక్యాలు విశ్వాసంలో బలపరచడానికి మాకు తోడుగుండాలని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. క్రీస్తుల్లో అయినా మరి క్రీస్తు కుటుంబంలోని ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మేము పనిచేసే బాపట్ల క్రైస్ట్ నగర్లోని ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డను మీరు దీవించండి. కంచెల పద్మలత గారి కుమార్తె వివాహం ఆయన, సోదరుడు సురేష్, సంతోషమ్మ బిడ్డలకి ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఆయన దాస్ నరసింహరావు గారు చిట్టమ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాణి కొరకు అయితే నాయన, ఇంకా వృద్ధాప్యలో ఒంటరితనం ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు మీరు దర్శించండి, ఆశీర్వదించండి. చేబ్రోలు నాయన వెంకటేశ్వర్లు వారి అక్కగారు, వారి కుటుంబాలను మీరు దీవించమని, అలాగే నాయన ఈ దాసరాలు ప్రేమ కుమారి సుందరరావు పరిషత్ వివాహం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి ఆయన. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ నాయన ఫేస్బుక్లోను జూమ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. నిదాసుడు ఆయన కెరూబు చదువును బట్టి వందనాలు. బెంగళూరులో ఉండగా చలిలో పీటకు తోడై ఆరోగ్యం, మరి ఈ నెలాఖరులో మరి ఆయన వెస్ట్ బెంగాల్ వెళ్ళి రావాలి, కాన్వకేషన్ సహాయం, చెరువుకు ఆరోగ్యం, తనతో చదువుతున్న విద్యార్థులు, మైన్మార్ నుంచి ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించమని, బిడ్డల చదువుల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలకు ఎంతోమంది ప్రార్థించారు, సహాయం చేశారు. వారికి మీరు ప్రత్యుపకారం ఏమిటి, పాషం గారి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రేమ గల పరిశుద్ధుడా, మా పరిచర్యలు నాయన ఇంకా బాగా వర్ధిల్లాలని, ఇంకా నమ్మకంగా శ్రద్ధగా పనిచేయాలని వేడుకుంటున్నాం. ప్రేమ గల తండ్రి, ఈ రాత్రి వేళ తలలో ఉంచిన బిడ్డలపై నీ గాయపడిన హస్తం రప్పించండి. తిరిగి రేపు సాయంత్రం మళ్ళీ క్రీస్తు కుటుంబాలు సమావేశం అవడానికి సహాయం చేయమని, ఎవరికి కొరతలు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో, తొందరలు ఉన్నాయో, భయాలు ఉన్నాయో అవన్నీ నువ్వు తీర్చడానికి శక్తిమంతుడు, సహాయం చేయమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం అపరాధం చేయండి. శోధనలో రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగా. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగా. ప్రభు నీ మీద
తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. ఏవైనా ప్రార్థన అవసరతలుంటే పాస్టర్ గారికి తెలియచేయండి, ప్రార్థన చేస్తాం. అందరూ బాగా